నేను చెప్పినప్పుడు మాట్లాడుతున్నాం. చెప్పినప్పుడు మాట్లాడండి. మనం ఇప్పుడు లైవ్ వెళ్ళిపోతున్నాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే వెంకట్ గారు. అహ్మద్ గారు, ఖలీల్ అహ్మద్ గారు, నమస్తే జీ. నమస్తే అందరికి నమస్తే. సార్ ఎందుకో ఇంకా This conference will now be recorded. బాబు ఇది చెక్ చేయి. దీపు ఫేస్బుక్ చెక్ చేయి. యా వి ఆర్ లైవ్ టు ది వరల్డ్ మేడం. వెల్కమ్ టు డాక్టర్ టీఎస్పీఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్. నమస్తే, ఆదాబ్, హలో. ఈరోజు మనం ముందే ప్రకటించుకున్నట్టు వకీల్ సాబ్ ప్రశ్నిస్తే కేసుల అంటే కోర్ట్ ఆఫీసర్స్, న్యాయ అధికారులు అంటాం మనం. ఇది నంబర్ చేసి మళ్ళీ న్యాయం తరఫున కోర్టులో మనం తీసుకోవాలి. ఇక్కడ కోర్టులో వాదించేటువంటి కోర్ట్ ఆఫీసర్స్, న్యాయాధి అధికారులు, అటువంటి వాళ్ళ పరిస్థితే వామన్ రావు గారి రూపంలో నడి రోడ్డు మీద మధ్యాహ్నం దంపతులను చంపేస్తారు. ఇప్పటివరకు ఏమైందో కేసు వివరాలు హైకోర్టే దాన్ని చేస్తూ ఉంది, తెలియరాలే. మధ్యలో మొన్న ఒక మహిళా అడ్వకేట్ వకీలు సొంతం తమ్ముడే ఆస్తి గొడవల్లో చంపేయడం జరిగింది. ఆ మధ్యలో జనగాంలో ఒక అధికారిపై ఇదే విధంగా దాడి. మళ్ళీ ఇది చాలా అనకుండా ఈ మధ్యకాలం మే, జూన్, జూలై ఈ దర్మిలా వెంకటేష్ గుణ మందమరి మంచిర్యాల జిల్లా చెన్నూరు కాన్స్టిట్యువెన్సీ నేపథ్యంలో అవినీతిని ఆయన ప్రశ్నిస్తూ ఉంటే ఆయనపై రకరకాలైనటువంటి కేసులు, నిర్బంధం. ఏకంగా మొన్న మనం జర్నలిస్ట్ రఘుని చూసాం, అంతకుముందు ఆనంచిని వెంకటేశ్వరరావును చూసాం. జర్నలిస్టులను ఒక టెర్రరిస్టుల మాదిగా భయభ్రాంతులకు గురి చేసి ఎత్తుకుపోవడం, ఇది పరిపాటిగా పోలీస్ శాఖ కావడం, ఇది ఎక్కడి ఫ్రెండ్లీ పోలీసు, ఈ పద్ధతులు ఏంటివి అని సభ్య సమాజం ప్రశ్నిస్తున్న వేళ అది కూడా ముందస్తు సమాచారం, నోటీస్, ఏ సెక్షన్స్ అయినా తీసుకోండి, మీరు ఐపీసీ, సిఆర్పిసి, ఏదైనా సహజ న్యాయ సూత్రాల్లో ఒకటే చెప్తారు. మీరు అతన్ని అరెస్ట్ చేసే ముందు అతనికి ముందస్తు సమాచారం, దేశద్రోహ చట్టాలు కావు, లేక ఇంకేటువంటి కేసులు కావు. అటువంటి నేపథ్యంలో ఏకాఏకి వచ్చి సినిమా ఫక్కీలో ఎత్తుకొని పోవడం, ఇది సహజ న్యాయ సూత్రాలు, అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని చెప్పక తప్పదు. ఎస్, చట్టబద్ధంగా రైట్ రాయల్గా మీరు శిక్షించే పద్ధతిని, ఎందుకంటే మీరు కేవలం ఎఫ్ఐఆర్లు, తర్వాత ఛార్జ్షీట్లు, తర్వాత కోర్టే కదా చూసుకునేది, న్యాయ వ్యవస్థనే కదా. ఆ న్యాయ వ్యవస్థను ప్రబోధించే క్రమంలో ఉండేటువంటి కోర్ట్ ఆఫీసర్స్ను మీరు ఏ విధంగా ఇష్టం వచ్చినట్లు ఎత్తుకుపోవడం, ఇష్టం వచ్చినట్టు చంపడం, ఇది దేనికి దారి తీస్తుంది? సమాజంలో ఒక ఆర్డర్ ఉంటుందా? వారికే రక్షణ కరువైనప్పుడు మళ్ళీ రక్షకులే ఈ విధమైనటువంటి చట్టాలను గౌరవించనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటి అనే అంశంతోనే మనం ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. మనకు ఎవరైతే బాధితుడు ఉన్నారో వెంకటేష్ గుణ గారు, అదేవిధంగా అతిథులు సీనియర్ హైకోర్టు అడ్వకేట్లు జయా వింధ్యాల గారు, ఖలీల్ అహ్మద్ గారు, అదేవిధంగా మనము పొన్నం అశోక్ గౌడ్ గారు కూడా జాయిన్ కావాల్సింది, మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. వారు కూడా తెలంగాణ స్టేట్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు వారు కూడా ఫోటో పంపించి నేను జాయిన్ అవుతా అని చెప్పారు. వాటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ నేపథ్యంలో వెంకటేష్ గారిని మాట్లాడించి అసలు ఏం జరిగింది, వెంకటేష్ గారు ఎందుకు ఈ విధంగా మీపై దాడులు జరిగినాయి, మీరు ఇచ్చిన ఫేస్బుక్ లింకులు కూడా నేను ఓపెన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఆ లోపుగా మీరు చెప్పండి ఏం జరిగింది,
ఎందుకు ఈ రకంగా మీపై దాడులు అంత కక్ష కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజకీయ నాయకులకు కానీ పోలీసులకు కానీ మీరంతా తప్పు ఏమైనా చేశారా? ముందుగా వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను ముత్యాల వెంకటేష్ అలియాస్ ఎంవి గుణ, అడ్వకేట్ ఆఫ్ హైకోర్టు. ప్రాపర్ వచ్చేసి మందమరి, మంచిర్యాల జిల్లా అండి. ఇది ఐటీడీఏ ఊట్నూరు పరిధిలో ఉంది, ఏజెన్సీ ప్రాంతము. లాస్ట్ ఇయర్ నుండి ఏమైందంటే అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ జరగొద్దు అని ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ టిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మ పేరు లక్ష్మి, జైనేని లక్ష్మి గారు. వీళ్ళ ల్యాండ్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారు. ఆ క్రమంలో వీళ్ళు నా దగ్గరకు వచ్చి ఇది పరిస్థితి అన్నప్పుడు ఫామ్ 7 కానీ అవన్నీ కానీ తీసుకొని నిజంగా ల్యాండ్ వీళ్ళదే, అక్రమంగా పట్టా చేయించారు అనే విషయం స్పష్టంగా అర్థమయ్యేలాగా ఉంది. నేనేం చేసినానంటే, మందమరి అనేది ఏజెన్సీ ప్రాంతంలో ఉంది, ఎవరు ప్లాట్లు చేసి అమ్మినా కొనొద్దు, అమ్మొద్దు. దానివల్ల కొనేవారికి నష్టము, అమ్మేవారు కూడా నష్టపోతారు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారో. పైగా ఆదివాసీలందరూ అంటే ఆదివాసీ జాతి నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరి భూములు కొనొద్దు అనేలాగా అక్కడ చిన్నగా ఉద్యమం లాగానే చేయడం జరిగింది. దాంతో ఆ మున్సిపల్ కమిషనర్ గారు పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చినారు. ఇది ఇది ఏదైతే ఉందో మందమరి ఏరియా ఐటీడీఏ ఊట్నూరు పరిధిలో ఉంది, ఏజెన్సీ ప్రాంతం. మీరు ఇక్కడ ఎవరు భూములు అమ్మడాలు కొనడాలు ఉండవు. 12 వెంచర్లను మేము గుర్తించినాం, దీన్ని మేము నిషేధిస్తున్నాం అని చెప్పేసి వారు కూడా పబ్లిక్ నోటీస్ ఇచ్చినారు. దానివల్ల రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. అయితే వీళ్ళ విషయంలో ఏమైందంటే, నేను కేసు వేయడానికి రెడీగా అయినప్పుడు ఐటీడీఏ కోర్టు ఏదే ఉందో అది మన కరోనా వల్ల ఆగిపోవడం జరిగిపోయింది. అంటే కోర్టులో నడవకపోవడం వల్ల పెండింగ్లో ఉంది. ఈ లోపు వీళ్ళు ఏం చేశారంటే, నేను లేకున్నా ముందు నా మీద అంతకుముందు నేను ఎమ్మెల్యే గారిని అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి ఒకరే సిఐ పరిధిలో ఉండే 2 పోలీస్ స్టేషన్లో వేరువేరుగా వాట్సాప్లో నేను ఎమ్మెల్యే గారిని కించపరిచానని చెప్పేసి 2 కేసులు పెట్టి 2 ఎస్ఐలు కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత అప్పటి సిఐ, ఇప్పుడు ఆయన ఏసీపీగా ఉన్నారు, ఇంకెక్కడ ఛార్జ్ తీసుకోలేదు, ఎడ్ల మహేష్ గారు, నువ్వు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తావా, అభివృద్ధి గురించి నీకెందుకు, ఇంకొకసారి కనుక మీరు ఇట్లా గవర్నమెంట్కి ఎగనెస్ట్ గా మాట్లాడితే నీ మీద SC ST అట్రాసిటీ కేసు పెడితే ట్రాక్టర్ వేసి తొక్కించి చంపించేస్తా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఆ తర్వాత నేను అక్కడ స్టేషన్ బెల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ ఇష్యూ బాగా రేజ్ అయింది, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది పెద్ద స్థాయిలో. దీనివల్ల రియల్టర్లు అంటే ఒక సెకండ్ కొద్దిగా వాల్యూమ్. ఇప్పుడు మాట్లాడండి. సో వాళ్ళకి పెద్ద స్థాయిలో నష్టం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, నా మీద అసలు నేను లేను. యాక్చువల్గా ఏప్రిల్ 2 తేదీ నేను ఊట్నూరు ఐటీడీఏకి ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ జరుగుతుందో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి కంప్లైంట్ కూడా ఆ రోజు నేను అక్కడ ఇచ్చాను. నేను ఆ రోజు అక్కడ ఉన్నాను, ఇదే ఊట్నూరులో ఉన్నాను. బట్ నేను అసలు లేకున్నా కానీ నా మీద SC ST అట్రాసిటీ కేసు, నేను మందమరిలో ఉన్నట్టు, ఎవరినో కించపరిచినట్టు, కొట్టినట్టు నా మీద SC ST అట్రాసిటీ కేసు ఫైల్ చేశాను. అది చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత నాకు ఒక ఆడియోలో నా మీద కేసు ఫైల్ అయిన విషయం క్లారిటీ ఇచ్చి నా మీద కుట్ర జరుగుతా ఉంది, ఎమ్మెల్యే ఉంది, పోలీసులు. ఎవరు ఎమ్మెల్యే? ఏ ఎమ్మెల్యే అండి? ఏ ఎమ్మెల్యే? చెన్నూరు ఎమ్మెల్యే బాలకృష్ణన్ గారు, అలాగే టిఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు కలిసి. ఎందుకంటే అప్పటికే నన్ను ఆ సిఐ గారు బెదిరించినా గానీ నేను ఈ విషయం గురించి కొట్లాడడం జరుగుతా ఉంది వెనక్కి పోకుండా. కాబట్టి వీళ్ళంతా కుట్ర చేసి నా మీద SC ST అట్రాసిటీ కేసు ఫైల్ చేసింది. ఒక ఆడియో ద్వారా నాకు ఆ విషయం తెలిసినప్పుడు నా మీద ఇట్లా కుట్ర జరుగుతా ఉందనే విషయం నేను వీడియో తీసి పెట్టడం వల్ల వాళ్ళకి పెద్ద స్థాయిలో నష్టం జరిగారే. అభివృద్ధిని ప్రశ్నిస్తే, ఇక్కడ ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రశ్నిస్తే కుట్ర చేసి కేసు పెడతా ఉన్నారనే విషయం అర్థం అవడం వల్ల ఎక్కడ బ్లేమ్ అవుతామో అని చెప్పేసి పోలీసులు నాకు 41 నోటీస్ ఇచ్చారు, SC ST అట్రాసిటీ కేసు. నేను వెళ్ళి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ విత్ ఇన్ 1 వీక్ లోనే నేను వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకున్నాను, ఒక FIR ఫైల్ చేసి. నా వాట్సాప్ లో నేను స్టేటస్ పెట్టుకున్నా అని చెప్పేసి ఇంకొక FIR ఫైల్ చేసి, ఏం స్టేటస్ అది కూడా కంప్లైంట్ చేశాను. ఏం స్టేటస్? యాక్చువల్ గా నేను మీకు పంపించగలుగుతాను కానీ ఇప్పుడు చెప్పండి, అది ఏం స్టేటస్ చెప్పండి. చెప్పండి. పెద్ద దొరకు కరోనా,
పెద్ద దొర గారికి సో భజనగాళ్ళు అండ్ పాల ప్యాకెట్ బ్యాచ్ గాళ్ళు అందరూ ఇక మొక్కుండ్రా దేవుళ్ళకి అని పెట్టేసినాం. ఓకే. సో అది నా స్టేటస్, నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే దాని మీద కూడా కేసు ఫైల్ చేసిన. ఆ తర్వాత ఏమైందంటే నేను అప్లై చేసి వచ్చేసిన. ఇప్పుడు అసలు నేను వాళ్ళని కలవలేదు. ఎవరైతే నా మీద ఎక్స్ట్రాక్షన్ కేసు అని పెట్టిరు, ఆ విషయం నాకు మొన్నే తెలిసింది. మొన్న ఈ మధ్యలో ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై వీళ్ళది కేసు ఉంది గుట్నూరు ITDAలో, వెళ్ళి అటెండ్ అయ్యాను. అయితే ఎవరైతే వాళ్ళ పేరు మీద పట్టా చేయించుకున్నా అతను చనిపోవడం వల్ల కూతురు లీగల్ హెయిర్ గా వచ్చింది. సో నెక్స్ట్ వీక్ వేశారు. ఆ నెక్స్ట్ వీక్ ఎప్పుడంటే 17th సాటర్డే. 16th రోజు మధ్యాహ్నం నేను మా సార్ దగ్గరికి, అంటే మా సీనియర్ ఎవరైతే ఉన్నారో మాకు పక్కగా వాకబుల్ డిస్టెన్స్ 200 meters దూరంలో ఆయన ఉంటారు, ఆఫీస్ నుంచి అతనికి సార్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి నేను ఒక క్లయింట్ వచ్చి ఇస్తే ఇవ్వడానికి వెళ్తూ ఉంటే సడన్ గా సివిల్ డ్రెస్ లో ఉన్న 3 వ్యక్తులు నన్ను తీసి కారులో వేశారు. నేను తేరుకొని చూసే వరకు మందమరి ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పర్సనల్ డ్రైవర్ 3 ఉన్నారు. సో నన్ను బెదిరించేసారు. ఏంది ఇది అంతా నేను తేరుకొని అడిగేసరికి ఆయన ఏం చేశాడు, చెప్పినట్టు వినకపోతే చంపేస్తా అని రివాల్వర్ తీసి నాకు పెట్టాడు. నేను కామ్గా ఉన్న తర్వాత ఈయన ఏం చేశారంటే నన్ను డైరెక్ట్ గా ఔటర్ రింగ్ రోడ్ కరీంనగర్ నుంచి షామీర్పేట కరీంనగర్ మీదుగా దేవాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మంచిర్యాల డిస్ట్రిక్ట్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ ఈవినింగ్ సిఐ గారు వచ్చారు. సిఐ గారు వస్తే ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చారంటే ఈయన ఎస్ఐ గారు ఏం చెప్తున్నారంటే 2 కేసులు ఉన్నాయి సార్, అందుకే తీసుకొచ్చినాం అని చెప్పేసి 2 FIRలు పెట్టిన. అప్పటి వరకు నాకు తెలియదు 2 ఎక్స్ట్రాక్షన్ కేసులు పెట్టించున్నారు మేలోనే. అయితే సార్ ఎలాగా చూసి ఆయన చూసి మరి అది ఏందో రికవరీ అయిందా అని అడిగి వెళ్ళిపోయేసరికి ఈయన నన్ను 41 నోటీసుల మీద సంతకం పెట్టమన్నాడు. అవి ఓల్డ్ డేటెడ్, May 15th డేట్ వేసి ఉన్నాయి అవి. సరే ఇవి ఓల్డ్ డేటెడ్, నేను పెట్టలేను అని నాకు మీరు ముందే ఇచ్చుంటే నేను ఇప్పుడు ఇచ్చినా కానీ నేను కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నా, కానీ మీరు ఇట్లా అక్రమంగా కేసులు పెట్టి పాత డేట్లు వేసి పెడితే నేను సంతకం పెట్టాను సార్ అంటే ఆయన రివాల్వర్ తీసి నీకు ఇదే లాస్ట్ నైట్ అవుతుంది, చంపేసి సలుపల వాగులో పడేస్తా అంటే అక్కడ ఒక వాగు ఉంది, ఆ విషయం ఆయన చెప్పడం వల్లనే నాకు తెలిసింది, ఆ సలుపల వాగులో పడేస్తా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను దాంతో సంతకం పెట్టేసిన. నెక్స్ట్ డే అంటే 17th రోజు ఈవినింగ్ నన్ను మందమరి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అప్పటికి ఏ 17th వెంకటేష్ గారు, ఏ నెల 17th? జూలై 17th. చెప్పండి. జూలై 17th. ఓకే. జూలై 16th మధ్యాహ్నం 12 గంటలకు నన్ను హైదరాబాద్ లో కిడ్నాప్ చేసిన పోలీసులు జూలై 17th శనివారం రోజు మందమరి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అక్కడ నుంచి ఆ రోజు నైట్ 10 గంటలకు అరెస్ట్ చూపెట్టారు. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను మెజిస్ట్రేట్ ముందు కనుక నన్ను ఇట్లా కిడ్నాప్ చేసిరని చెప్తాను ఉద్దేశంతో, ఒకవేళ నువ్వు కనుక అలా ఇదే నీకు లాస్ట్ నైట్ అవుతుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసి ఎస్ఐ గారు బెదిరించి నన్ను నాతో పాటు మెజిస్ట్రేట్ గారు ఇంటికి వచ్చారు. నేను సైలెంట్గా ఉండే వరకు ఉండి మెజిస్ట్రేట్ గారు నన్ను జ్యుడిషియల్ రిమాండ్ పంపించేంత వరకు నాతోనే ఉండి జైల్లో కూడా నన్ను డ్రాప్ చేసేయడానికి వచ్చాను. సో ఇదంతా ఏంటి అంటే నేను నిజానికి యాజ్ ఏ అడ్వకేట్ గా న్యాయంగా ఎవరైతే క్లయింట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద త్రూ లీగల్ ప్రొసీజర్ లో వెళ్ళినప్పుడు వీళ్ళంతా గవర్నమెంట్ ఎగనెస్ట్ కి ఇదంతా జరుగుతుంది, అభివృద్ధిని ప్రశ్నిస్తూ మా రియల్ ఎస్టేట్ దందా ఆగిపోతా ఉంది, మేము అక్రమ నిర్మాణాలు కడుతూ ఉంటే అది ఆగిపోతా ఉందని చెప్పేసి కావాలని కుట్ర చేసి నన్ను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు, పోలీసులు కిడ్నాప్ చేసిన తీరు నిజంగా ఒక ప్రజాస్వామ్యానికి ఒక క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. ఇది ప్రజాస్వామ్యమేనా? పోలీసు వ్యవస్థ ఎందుకు ఇది రక్షక భటులు కాదు భక్షక భటులు అనే ఆలోచింపజేసేలాగా ఆ పోలీసులు వ్యవహరించిన తీరు కానీ ఇది చాలా దారుణం అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఈ కంప్లైంట్స్ నా మీద ఇచ్చిన 2 కంప్లైంట్స్ ఎవరున్నారు అంటే ఒకరేమో ఈ జేనేని లక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా ఈ లైన్ లో, వాళ్ళ అపోనెంట్స్ అంటే ఎవరైతే వాళ్ళ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారో వాళ్ళొకటి. రెండవ వ్యక్తి ఎవరంటే అతను అప్పుడు కూడా తెలియదు, నేను బయటకు వచ్చాక బెయిల్ నుంచి బయటకు వచ్చాక అసలు నా మీద కేసులు పెట్టిన వ్యక్తి ఎవరంటే ఫస్ట్ వీళ్ళ అపోనెంట్స్ ఒకరైతే, రెండో వ్యక్తి అంటే వాళ్ళకంటే ముందు బిట్టు ల్యాండ్ అక్కడ రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది. బట్ నవ్ అంటే ఈ రోజు అక్కడ నేను నన్ను జైలుకి పంపించాక నేను వచ్చాక హైదరాబాద్కి వచ్చాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను కొంచెం రెస్ట్ తీసుకొని హైదరాబాద్కి వచ్చాను. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతా ఉంది, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. నన్ను భయపెట్టించి బెదిరిస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు నేను సైలెంట్ గా ఉంటే అనే ఉద్దేశంతో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. ఇంకోటి రెవెన్యూ ల్యాండ్ ని కూడా కబ్జా చేసి ఈ రోజు స్పష్టంగా అక్కడ బిల్డింగ్లు కడతా ఉన్నారు. బిల్డింగ్ మీన్స్ అక్కడ వాళ్ళ ఫ్లాట్లు లాగా అమ్మేసి వాళ్ళు ఎవరు కట్టుకుంటా ఉన్నారు. ఇదంతా ఒక ఏజెన్సీ ప్రాంతంలో కొత్త వాళ్ళు ఎవరు కూడా అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఛాన్స్ లేదు. అది ఆదివాసులకు ఉన్న అవకాశం, ఆదివాసుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించకూడదు.
దీనికోసం ఇప్పుడు నేను దాదాపు 1.5 year నుంచి ఆ ఏరియాలో ఉండి ఆదివాసుల కోసం వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతా ఉన్నాను. దీన్ని నేను ఏదైతే ముందుకు తీసుకోవడం వల్ల ప్రజలకు అవగాహన కల్పించడం వల్ల ఇది రియల్ ఎస్టేట్ భూమి, ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయొద్దు, ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసులకు హక్కులు ఉన్నాయి, 170 యాక్ట్ ఎక్కడ కూడా అక్రమ నిర్మాణం కట్టొద్దు అని చెప్పేసి నేను చెప్పడం వల్ల వాళ్ళ బిజినెస్లు ఆగిపోతున్నాయి అని చెప్పేసి, ప్లస్ వాళ్ళ ఏదైతే వాళ్ళ గురించి అంటే మేము చేసే తప్పుడు పనులు జనాలకు అవగాహన వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యే, పోలీసు, అది పెద్ద స్థాయిలో పోలీస్ ఆఫీసర్లు కూడా మొన్న ఆయన కమిషనర్ ఎవరైతే ఉన్నారో కరీంనగర్కి ట్రాన్స్ఫర్ అయ్యిండు, అతని ఆధ్వర్యంలోనే అలాగే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే పోలీసులు ఇదంతా చేస్తా ఉన్నారు. ఎందుకంటే పోలీసులు ఈ పెద్ద స్థాయిలో ఒక అడ్వకేట్ కిడ్నాప్ చేసే దాంట్లో ఒక చిన్న వ్యక్తులు ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ లకు అడ్డొస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఇన్కమ్ లకి నేను అడ్డుపడుతున్నా అనే ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది. మళ్ళీ మెజిస్ట్రేట్ ముందు మీరు ఏం చెప్పలేదా? మిమ్మల్ని ఇట్లా కిడ్నాప్ చేశారు, గన్ పాయింట్ మీద నా పక్క పంట ఎస్ఐ ఉండి బెదిరించడం వల్ల నేను చెప్పలేకపోయినా. ఆయన నా పక్కనే ఇది మెజిస్ట్రేట్ దగ్గరికి ఇంటి వరకు వచ్చారు. నైట్ అప్పటికి 10 అవుతుంది. నన్ను నైట్ 10కి మెజిస్ట్రేట్ గారి ఇంట్లో ప్రొడ్యూస్ చేశారు ఇంటి దగ్గర. ఆ తర్వాత కోర్టుకు జైలుకు పంపించారు. జైలు కూడా నైట్ 12 గంటలకు పంపించారు. నిజానికి ఆ రోజు జైలు సూపరింటెండెంట్ గారు కూడా లేరు. ఆ తర్వాత నాకు తెలిసింది 2 రోజుల తర్వాత, నేను లేనమ్మా, మీ ఎస్ఐ సిఐ అందరు కాల్ చేస్తే ప్రెషర్కి ఆ 12 గంటలకు మిమ్మల్ని తీసుకోవాల్సి వచ్చింది, నేను లేకున్నా మా వాళ్ళకి చెప్పి అనే పరిస్థితిలో ఇలా పోలీసు వాళ్ళు ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ఏం జరుగుతుంది. మీరు వకీలు కదా, మెజిస్ట్రేట్ ముందు మీరు ఎందుకు చెప్పలేకపోయినరు? అది కూడా 24 గంటల పైన కదా, 24 గంటల లోపు ప్రజెంట్ చేయాలి కదా మిమ్మల్ని. నేను అలా చెప్తా అనే ఉద్దేశంతో నన్ను ఎస్ఐ బెదిరించడం జరిగింది. గన్ను పెట్టి ఇదే నీకు చివరి రాత్రి అవుతుంది, నువ్వు కనుక మెజిస్ట్రేట్ ముందు కిడ్నాప్ కానీ ఇవన్నీ విషయం నీ మీద నిన్ను ఇల్లీగల్ కస్టడీలో పెట్టిన విషయం కానీ చెప్తే ఇదే నీకు చివరి రాత్రి అవుతుంది అని చెప్పేసి. ఎవరు ఎస్ఐ పేరు ఏం పేరు? ఎస్ఐ పేరు ఏం పేరు బాబు? ఎస్ఐ పేరు ఏం పేరు? ఎస్ఐ పేరు లింగంపల్లి భూమేష్. ఇంకా ఉన్నారా ఇప్పుడు అక్కడనే? మనమర్ ఎస్ఐ అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి వారందరూ వింటా ఉన్నారని నేను ఆలోచన చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఆదివాసుల భూములు అక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు జరుగుతుంది, ఇది చట్ట వ్యతిరేకమా కాదా, వారి దృష్టికి ఇప్పుడు పోతుంది అనుకుంటున్నా ఈ లైవ్ షో ద్వారా. మళ్ళీ కిడ్నాప్ టెర్రరిస్టా? ఎందుకంటే మధ్యప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు పోలీసులకు, ఈవెన్ మెజిస్ట్రేట్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత కూడా మెజిస్ట్రేటు మరి ఏ విధంగా, అది మళ్ళీ వస్తాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కార్తిక గారు వారు మందమరి నుంచా? ఇప్పుడు ఒక క్లయింట్ కదా, ఇప్పుడు వీరి భూమిని వారు ఆక్రమించారని చెప్పారు కదా. మాట్లాడండి అమ్మా. లక్ష్మి గారు మీరు మ్యూట్ చేసుకోండి. వెంకటేష్ గారు, అమ్మ మీరు అది ఇది కొద్దిగా ఇది కాదమ్మా, ఇది ఎర్ర, ఇది పచ్చకు కావాలి, ఈ ఎర్రది పచ్చకు కావాలి. ఆడియోను జర క్లిక్ చేసి మాట్లాడండి, అది పచ్చగా అవుతుంది ఆడియో. నేను చేస్తున్నాను, మీరు చేశాను చూడండి, ఇప్పుడు పచ్చగా అవుతుంది చూడండి అది. మాట్లాడండి అమ్మ, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మ, చెప్పండి. నమస్తే సార్, మాదే భూమి. మేము ఇట్లా లాయర్ని పెట్టుకున్నాము. పెట్టుకుంటే ఎక్కడ పోయినా మాకు న్యాయమే జరుగుతుంది. అసలు ఆయనని ఊరికే జైల్లో పెట్టుడు, కేసులు పెట్టుడు, బనాయించుడు. ఇది పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి మా లాంటి దళితులకు. వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే మేము ఎవరో చెప్పుకుంటాం సార్. మేము పోయి కంప్లైంట్ ఇస్తే కూడా మాకు కేసే పట్టించుకోలేదు అసలు. మీరు తర్వాత మాట్లాడదామమ్మా, మీ పంచాయతీలో చెప్పుకోలేదు అని ఉంటే అని మాట్లాడిండు. మేము ఒక లాయర్ని పెట్టుకుంటే ఆయనే కిడ్నాప్ చేసుడు, కోర్టుకు మేము పేసుకోలేదు ఉండే, రాకుండా ఆయనను కిడ్నాప్ చేసి అది చేసుడు. ఇక ఎట్లాగో మేము గెలవము, ఈ కేసు ఓడిపోతాం అన్నట్టే వాళ్ళు ఇట్లా చేస్తాడు, లాయర్ని చేసుడు. మా పిల్లలు బయట తిరుగుతారు, బెదిరిస్తుడు. మేము ఇంత గరీబ్ వాళ్ళము కేసీఆర్ సార్ని గెలిపించుకున్నందుకు మా భూములు లాక్కొని మాకే ఇంత అన్యాయం చేస్తే మేము ఎవరు చెప్పుకుంటాం సార్? పోలీసులు న్యాయం చేయరు. ఈ టీఆర్ఎస్ లీడర్లు అందరూ మా గరీబుల భూములు బెదిరించుకుంటా, దొంగతనాల కొనుడు, 10 రూపాయలకు 5 రూపాయలకు కొని మమ్మల్ని, మా పిల్లల్ని రోడ్డు మీద పోతుంటే బెదిరిస్తుడు. బాలకృష్ణ మనకి ఎన్నో సార్లు ఫోన్ చేసినాము. ఇందుకేనా సార్ మేము గెలిపించుకున్నది? న్యాయము, నీతి, నిజాయితీ అనేది ఏం లేదా? ఈ భూమి మాది అని మేము పోరాడుతాము, వేరే దానికైతే ఆశపడతలేం కదా.
మీరు కొని ప్లాట్లు పెట్టుకొని అమ్ముకుంటా మేము భూమి మీదకి పోతే రౌడీలను పెట్టి కూర్చోబెట్టి మందులు తాగించుకుంటా మా పిల్లల మీదకి మా మీదకి వచ్చి గొడవల కచ్చుడు మమ్మల్ని కొట్టడానికి కచ్చుడు ఇట్లా వస్తాంటని మేము అసలు ఇక మాకు గెలవలేకనే మేము లాయర్ని పెట్టుకుంటే ఆయన మీద ఊకే కేసులు పెట్టుడు. ఇప్పుడు మొన్న అన్ని గంత మంచి మంచి లాయర్లనే అది చెప్తాడు. ఇప్పుడు ఆయనకేమన్నా అయితే మేము ఉట్టిగా పాపం మాకు పాపం తగ్గుతుంది సార్. మేము ఇప్పుడు మా కోసం ఆయన పోరాడుతుంటే ఏదైనా పోలీసు వాళ్ళు ఉంటే ఏదైనా ఉంటే న్యాయం చెప్పాలి ఎవరికైనా. తీసుకుపోయి మందమరి స్టేషన్కి రాకుండా మేము పేసిపోతామని రెడైనా మందమరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం సార్. ఎవరైనా ఎస్ఐ అయినా సిఐ అయినా దేవుడు తీసుకుపోవడం ఉన్నది సార్. ఇంత అన్యాయం జరిగితే ఇప్పుడు ఒక న్యాయవాదికే ఇంత అన్యాయం జరిగితే మాట్లాంటి పేదలు గరీబులు మేము ఎట్లా ఇది న్యాయం సార్? ఇది కరెక్టా? సుమారు పట్టించుకోడు. ఫోన్లు చేసినాం ఎన్నోసార్లు, ఆయన ఫోన్లు చేస్తే మా ఫోనే ఎత్తలేదు. బాలకృష్ణ మనకి ఎన్నోసార్లు లెటర్లు రాసిండ్రు నా కొడుకులు. ఫోను మమ్మల్ని పట్టించుకోడు, మమ్మల్ని కలవనియరు వాళ్ళు, మా ఫోనే ఇస్తారు. ఈ కేసీఆర్ సార్ కు మన ఈ గరీబుల భూములన్నీ అమ్ముకొని కుప్ప చేసుకున్నాడేనా సార్? ఇది న్యాయమేనా? మేము పేద వాళ్ళం, మా కడుపుల మీద కొడితే ఏమవుతుంది? నేను గరీబులం ఆ భూమిని దున్నుకొని బతికేటోళ్ళము. మా భూమి తిని వాళ్ళు ప్లాట్లు పెట్టి టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కొంచెం భూమి ఖాళీ కనబడితే గరీబులు నాయకులు ఉన్నది అది దున్నించుకొని ప్లాట్లు పెట్టి చెట్లు కొట్టించి అన్ని బిల్డింగులు కడితే ఎంతవరకు కరెక్ట్ సార్? మాకు న్యాయమే జరుగుతలేదు ఎక్కడ పోయినా కానీ. పునకేమైనా జరిగితే మాత్రం కేసీఆర్ని కాదు వాళ్ళ తాతను కూడా ఇచ్చిపెట్టా నేను. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మందమరి సార్, మందమరి నుండి మాట్లాడతాను. మీది సర్వే నంబర్, కూడా ఏం న్యాయం చెప్తలేదు సార్. మీ భూమి సర్వే నంబర్లు ఏమైనా గుర్తున్నాయా మీకు? మీ భూమి సర్వే నంబర్లు ఏమైనా గుర్తున్నాయా మీకు? సర్వే నెంబర్ నా కొడుకు తెలుసు సార్, నాకంతా తెలియదు. మా కొడుకు లేడు. ఎన్ని ఎకరాలమ్మా? ఎన్ని ఎకరాల భూమి? ఎన్ని ఎకరాల భూమి అమ్మా? మాది 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. ఇప్పుడు ఎవరు ఆక్రమించుకున్నారు మీ భూమిని? మేడిపల్లి మల్లె, మా భూమి మేడిపల్లి మల్లేసు, మేడిపల్లి సంపతి, భట్టు రాదు, సురేందర్, తోట సురేందర్, వీళ్ళంతా మా నాయకపోటి సంఘం కూడా ఉన్నది సార్. మా నాయకపోటి సంఘం వాడు కిరణ్ అని, బాలరాజు అని, రఘు అని ఊరు మా కుల పొల్లే అందరు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో కలిసి మొత్తం మంది అవి గుణం మీద ఇట్లా చేస్తారు. వచ్చేటప్పుడు హైదరాబాద్ ఉన్నాయి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ మందమరి స్టేషన్ తీసుకురావాలి. వాళ్ళు దొంగలే కాదు కదా, దొంగలు కానప్పుడు దేవపురం తీసుకుపోవాలి సార్. మందమరి స్టేషన్ తీసుకురావాలి. మీ కులపోళ్ళు అంటే ఎవరమ్మా? మీ కులపోళ్ళు అంటే ఎవరమ్మా? ఏ కులపోళ్ళు మీరు అనేది? మా కులపాడు నాయకపోడు సంఘము కిరణ్, అది మన వాళ్ళ పేరు వస్తలేదు. సరే, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏం చేసిండ్రు? మీ భూమిని ఆక్రమించుకున్నారా? మా భూమి ఆక్రమించుకొని వాళ్ళకి సపోర్ట్ సార్. మేము భూమి మీద చెట్లు కొట్టియంగా పోయినాము. పోతే అందరూ మందు ఆడుకుంటా మా మీద కొట్టడానికి వచ్చిండు. కొట్టడానికి వస్తే పోలీస్ స్టేషన్ పోయినాం సార్. పోలీస్ స్టేషన్ పోతే మీరు ఏదన్నా పోలీసు ఎస్ఐ ఏమన్నాడంటే మీరు ఏదన్నా ఉంటే మీ ఊళ్ళో మాట్లాడుకోరమ్మా, మీ పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకోండి అని అన్నాడు. వాళ్ళు పోయి కేసు పెడితేనేమో మమ్మల్ని వినిపించాడు సార్. కొన్న లీడర్లు పోయి కేసు పెడితే మమ్మల్ని వినిపించిండు. మేము పోతేనేమో పట్టించుకోలేదు. మేము వచ్చి పెడితే మాకు పట్టించుకోలేదు, కేసే చూసుకోలేదు కదా సార్. మీరు మమ్మల్ని అయితే వినిపిస్తారు అని అడిగితే ఏందమ్మా నువ్వు బాగా ఎక్కువ మాట్లాడతాను, అప్పుడే కూడా నోపొస్తానని అన్నారు. ఎవరైనా అన్నది? మేము ఎవరు చెప్పుకుంటే ఎవరమ్మా అన్నది? ఎస్ఐ. ఎవరు? ఏం పేరు ఆయన పేరు? ఎస్ఐ. అప్పుడు ఎవరు భూమేష్ సార్. ఎందుకంటే ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఐ కానీ సిఐ కానీ ఎస్పీ ఎవరు మాట్లాడినా మేము రాజ్యాంగము మేము సమర్పించుకున్నాం. వింటున్నారమ్మా మీరు? వాళ్ళకు ఇక్కడ వినండి, రాజ్యాంగము మేము సమర్పించుకున్నాము. నేను రాజ్యాంగ వ్యవస్థ, నేను ఇచ్చే పన్నుల ద్వారా పనిచేసే సేవకులు మటుకే మీరు నన్ను బెదిరించొద్దు, చట్టపరంగా మీరు పని చేయాల్సిందే అని ఖచ్చితంగా చెప్పాలి. ఇది నేర్చుకోండి మీరు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో చెప్పండి. కార్మిక సంఘ లీడర్లు అందరూ కలిసి పోయి డోర్ వేసుకొని ఎస్ఐ తోటి మాట్లాడి వాళ్ళ తర్వాత మమ్మల్ని పిలిపించి వాళ్ళే చేసుకుంటారట కదా, అమ్మ మీరు ఈ భూమికి ఎందుకు మరబట్టాలి, మీరు మరబడాలి, భూమి మీదకి రావద్దు, ఏదన్నా ఉంటే మీ ఊరి పెద్ద మనుషులలో మాట్లాడుకోండి అని చెప్పినప్పుడు మా
ఇంకొకటి అమ్మా, అని చెప్పిండు. ఆమె ఇంకోటి మీకు మీ భూమి మీదని కాగితాలు లేవా మీ దగ్గర? ఉన్నాయి సార్, అన్ని ఆధారాలు ఉన్నాయని మేము పెట్టుకున్నాం కదా లాయర్ని. ఓకే. ఆయనని కిడ్నాప్ చేసి వీళ్ళు గెలిస్తే ఎట్లాగో గెలవమనే వాళ్ళు ఇట్లా కిడ్నాప్లు చేసుడు, పోలీసులకు డబ్బులు లంచాలు పెట్టుడు ఇవన్నీ చేస్తారు సార్. పోలీసు వాళ్ళది బాగున్నది, ఇలా న్యాయమే జరుగుతలేదు మాకు ఎక్కడికి పోయినా. మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, మేము ఏం లేని అనాథలం గడిపోతాం సార్. సరే, డీజీపీ గారు కూడా వింటారు అనుకుంటా. ఇదంతా ఫ్రెండ్లీ పోలీసింగ్, ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్? మీరు ఉండండి అమ్మ లైన్లో, మిగతా వాళ్ళని మాట్లాడించిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సరే సార్. జయ మేడం, ఎక్కడ తెలంగాణ మేడం ఈ విధంగా పేదోళ్ళ భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ చేస్తుంటే వాళ్ళు చట్టపరంగా మాకు న్యాయం చేయండి అంటే అక్కడ న్యాయం జరగలేదు, కోర్టును ఆశ్రయిస్తామని వారు మంచి ఆలోచనే. కోర్టును ఆశ్రయించే నెపంలో అడ్వకేట్నే కిడ్నాప్ చేస్తారు, అడ్వకేట్ మీదనే కేసులు పెట్టడాన్ని ఎట్లా చూస్తారు మేడం ఇదంతా? ప్రాంతంలో మేడం 170 యాక్ట్ కింద ఉంది ఆ ఏరియా మొత్తం. మేడం అక్కడ ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కూడా రెవెన్యూ పీపుల్ పర్మిషన్ లేకుండా అమ్ముకోవడం ఉండదు. 170 అనేది అక్కడ అమలు జరుగుతున్నప్పుడు అదే విధంగా ఇంట్లో కట్టడము, ప్లాటింగ్ చేయడము ఇవన్నీ కూడా జరగదు. అక్కడ ఉన్నట్టు కంప్లీట్ గా అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ చేసి అక్కడ బ్రతకాలి ప్రజలు. అయితే 170 అనేది అక్కడ అయితే ఇక్కడ ఏంటంటే చూడాల్సింది, మన బాల్కా సుమన్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో లేకపోతే ప్రభుత్వము ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు ఎక్కడైతే అక్రమ పనులు జరుగుతున్నాయో అక్రమ పనుల మీద ఫిర్యాదు చేసినప్పుడు వాటిని విచారించాలి. భయపెట్టించడం కాదు, ఫిర్యాదు చేసిన వాళ్ళ మీద విచారించి అది ఫ్యాక్టా లేకపోతే నిజంగా అబద్ధంగా అనేది డిసైడ్ చేయాలి. ఫిర్యాదు చేస్తే నువ్వు ఎట్లా ఫిర్యాదు చేస్తావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, ఫిర్యాదుదారుని నువ్వు భయపెట్టిస్తున్నావు అంటే నువ్వు 100% తప్పు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఫిర్యాదుదారుని భయపెట్టిస్తున్నావు ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ అడ్వకేటింగ్ కిడ్నాప్ చేయడం అనేది కూడా భయంగా ఉన్నటువంటి వ్యక్తులని ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో ఇక్కడ ఫిర్యాదుగా చూడకూడదు. అక్కడ అక్రమ లావాదేవీలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పుడు ప్రభుత్వం పాజిటివ్ గా రియాక్ట్ కావాలి. ఎందుకంటే ప్రజల చేతనే ప్రభుత్వం ఎన్నుకోబడింది కాబట్టి ప్రజలు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీదనే ప్రభుత్వాలు నడవాలి. ఇక్కడ మనకు ఆర్టికల్ 51A ఒకటి ఉంది, సిటిజన్స్ డ్యూటీస్ అని. ఆ సిటిజన్ డ్యూటీస్ అంటే ఒక పోలీసే డ్రెస్డ్ పోలీసే కాదు, సిటిజన్ కూడా యాజ్ ఎ పోలీస్ గా రియాక్ట్. నేను ఒకసారి ఫండమెంటల్ రైట్స్ 51A ఇట్లా చూస్తే ఫండమెంటల్ డ్యూటీస్ ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా to abide by the constitution and respect its ideals and institutions, the national flag and the national anthem. B, to cherish all the noble ideals which inspired our national struggle for freedom. C, to uphold and protect the sovereignty, unity and integrity of India. D, to defend the country and render national service when called upon to do so. G, to promote harmony and the spirit of common brotherhood amongst all the people of India, transcending religious, linguistic and regional and sectional diversity, to renounce practices derogatory to the dignity of women. F, to value and preserve the rich heritage of our composite culture. G, to protect and improve the natural environment, including forests, lakes, rivers, wildlife, and to have compassion for living creatures. Temper humanism and the spirit of inquiry and reform. I, to safeguard public property, to safeguard public property and to abjure violence. అంటే ఇందులో చాలా సిటిజన్స్ చేయాల్సిన డ్యూటీస్. ఒకవేళ సిటిజన్స్ ఈ డ్యూటీస్ ఇంత చేయకపోతే కూడా అది ఒక నేరంగా పడుతుంది. అడ్వకేట్ వెంకటేష్ కానీ లేకపోతే బాధితులు కానీ గవర్నమెంట్ వచ్చినప్పుడు డ్యూటీ సక్రమంగా చేసినప్పుడు ఎందుకు సక్రమంగా ఆ డ్యూటీ చేయలేకపోతుంది అంటే
ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఒక రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ అనేది ఈ రోజు కొరబడినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే దాని ఒక ప్రెస్టేజ్ ప్రాబ్లం చూస్తూ ఉంది. ఎందుకంటే మేము మందమర్రి వీళ్ళు చెప్తున్నటువంటి విషయాల మీద మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కూడా వెళ్ళాం ఒక 2 నెలల కిందట. పోయితే అక్కడ ఉన్నటువంటి భూమి కానీ వాటి అన్నిటి దూరంగా ఎంక్వైరీ చేసి చూస్తే అక్కడ విచారణగా రియల్టర్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యిండు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది అక్కడ చేయొచ్చా చేయకూడదా అనేది కూడా ఇక్కడ ఒకటి లేదు. అదే విధంగా వీళ్ళు ఆర్టీఐకి పెట్టారు. అసలు ఇక్కడ 170 అనేది అమల్లో ఉందా లేదా, అమల్లో ఉంటే ఏ విధంగా అమలు పరచాలి ఏంటంటే దాని గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. 170 అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. దాన్ని ఎవరు అతిక్రమించినా కూడా క్రిమినల్ యాక్షన్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అసలు క్రిమినల్ యాక్షన్ అనేది ఎవరి మీద తీసుకోవాలి? ఈరోజు అసలు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో, ప్రభుత్వం యొక్క డ్యూటీని గుర్తు చేస్తున్నారో, వాళ్ళకి జరుగుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్న తక్లీఫ్ను ప్రభుత్వం దృష్టిని తీసుకోవాలా, లేకుంటే వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద తీసుకోవాలనేది ఇక్కడ గమనించాలి. ఈ రోజు పోలీసుల పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే, ఎక్కడైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చాలా బిజీగా ఉన్నాడు అనే విషయం నాకు తెలిసింది. అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు మొత్తము ఈ వ్యాపారం చేపిస్తున్నారా, భూ వ్యాపారము, భూదందాలు చేస్తారా, అసలు బినామీనా, ఇవన్నీ కూడా ఈ రోజు ఒక ప్రశ్నలాగా ఉన్నాయి. ఒక వెంకటేష్ ను కిడ్నాప్ చేస్తే కాదు, మన కాన్స్టిట్యూషన్ అవమానపరిచినట్టు మేము ఎట్లయితున్నాం. ఎందుకంటే మనం చాలా స్పష్టంగా రాసుకున్నాము మన యొక్క డ్యూటీస్ ఏంటి అనేది, సిటిజన్స్ డ్యూటీస్ ఏంటి అనేది రాసుకున్నప్పుడు ఆ డ్యూటీస్ ప్రకారంగా రియాక్ట్ అయినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయాలి ప్రభుత్వాలు. అరే మీ రోజు మా దృష్టి తీసుకొచ్చి ఒక ప్రొటెక్ట్ పబ్లిక్ ప్రాపర్టీని ప్రొటెక్ట్, అక్కడ పబ్లిక్ ప్రాపర్టీ అసెట్ ల్యాండ్స్ ఇవన్నీ వీటిని ప్రొటెక్ట్ చేసేటందుకు మాకు ఒకటి మంచి మార్గం చూపించావనేది ఒకటి అప్రిషియేట్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అది మరచిపోయి మేము కిడ్నాప్ చేసేస్తాం, మా మజిల్ పవర్ చూపిస్తాం, మా మనీ పవర్ చూపిస్తాం, మా యొక్క పొలిటికల్ పవర్ చూపిస్తానంటే ఆర్టికల్ 51 నువ్వు అవమానిస్తున్నట్టేగా. అసలు ఆర్టికల్ 51 చాలా ఇంపార్టెంట్ కాదు ఈరోజు సొసైటీలో. నువ్వు ఆర్టికల్ 51 ప్రజలు ఒకవేళ దాన్ని ఫాలో కాకపోతే ప్రజలు పని ప్రభుత్వాలది. కానీ వీళ్ళు ప్రజల ముందుకు వచ్చి జరుగుతుందన్నప్పుడు నువ్వు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఈరోజు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ దాన్ని ఎందుకు మీరు ఇగ్నోర్ చేస్తున్నారు? ఈ రోజు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవన్నీ కూడా డిపెండ్ ఆన్ 51A. ప్రభుత్వాలు కూడా ఈరోజు ప్రజలను కూడా ఎందుకు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాలని? వాళ్ళ బాధ్యత. ప్రశ్నించకపోతే ఈరోజు ప్రభుత్వాలు చేసే పనులని అన్నిటి కూడా తానా తందానా అనుకుంటే పోతే అసలు ప్రభుత్వాలు చేస్తున్న తప్పుదాలని ఎవరు చూపిస్తారు? అధికారులు చేస్తుంటే అవినీతి పనులను ఎత్తు చూపినప్పుడే కదా అధికారులను సర్చ్ చేసేది. కాబట్టి ఈ రోజు ఒక అతిముసలాం ఇక్కడ పొలిటీషియన్ కోసము, ఒక ఎమ్మెల్యే కోసము తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు ఈ రోజు పోలీసులు. ఒక మందరం పోలీసులు కాదు, రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. ఇదే ప్రభుత్వం ఇట్లా నేను ఒకటి ప్రభుత్వానికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ పోలీసుల మీదనే మీరు ఆధారపడి ప్రజలను ఏలాలనుకుంటే అసలు మీరు ఎలా గెలవగలుగుతారు? ఈ రోజు పోలీసులు వాళ్ళ యొక్క పవర్ని ఎంజాయ్ చేసేటందుకు ఆ గత ప్రభుత్వం సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఆ మిస్గైడ్ చేసే సందర్భాలను మీరు ఎందుకు ఒక అనుభవంగా తీసుకోలేకపోతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం? అసలు ఒకవేళ పోలీసుల మీదనే వీళ్ళు ఆధారపడి ప్రభుత్వాలు నడిపించుకుంటే అసలు ఎన్ని రోజులను మీరు ప్రభుత్వాలు నడిపించగలుగుతారు? అది ఎవరైనా ఉండాలి, సెంట్రల్ ఉండాలి, స్టేట్ ఉండాలి. నీకంటూ ఒకటి విధి విధానాలు ఉండాలి కదా, ఒక దిశా నిర్దేశం ఉండాలి కదా. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరిధి పనిచేయాలి కదా. ఒకవేళ నువ్వు రాజ్యాంగ పరిధిలోనే ప్రజలను మొబిలైజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి అవకతవక పనులు అయితే జరిగే అవకాశం లేదు కదా. ఓకే, మీ యొక్క పాలసీ ప్రకారం మీ యొక్క ఐడియాలజీ ప్రకారము ప్రభుత్వాలు ఓకే, మీ ఐడియాలజీ ప్రకారం అనేది కూడా పారామీటర్
పాలసీస్. కాబట్టి వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అనేది ఒక విషయం నేర్పించినప్పుడు వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ ఇంకొక విషయం దగ్గర ప్రజలు ఏదైతే అడుగుతున్నారో, మాకు కష్టం ఉంది, మాకు ఇబ్బంది ఉంది, పలానా అధికారి చేత, పలాని పొలిటీషియన్ చేత, పలాని ఎమ్మెల్యే చేత, పలాని ఎంపీ చేత, పలాని లోకల్ లీడర్ చేత మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ యొక్క డ్యూటీ ఏంటి? అది మరచిపోయి మీరు చేస్తున్నది ఏంటి? పోలీస్ పవర్ని, మజిల్ పవర్ని మీరు వాడుతున్నారు. ఇప్పుడు వాడడం చేత ఎందుకంటే ప్రజల దగ్గర చాలా గొప్ప వెపన్ ఉంది. ఆ వెపన్ ని మీరు ఐదేళ్ల తర్వాత చూస్తున్నాము. తర్వాత ప్రజలు మా వెంట వస్తారని ఈ రోజు మీరు అనుకుంటున్నారు కదా. అది మోడర్నైజేషన్ సిస్టమ్ లో, డెవలప్మెంట్ సిస్టమ్ లో ప్రజలు కూడా ఈ రోజు ప్రతికూలంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడి ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తే మీరు నెక్స్ట్ రాగలుగుతారు. నిలబెట్టి వస్తారు, నక్కలు నిలబెట్టి వస్తారు, లేకపోతే చెప్పులను నిలబెట్టి వస్తారు అనేది ఆ దినాలనేది పోయినాయి. ఆ దినాలను పోయినాయి కాబట్టి ఈరోజు నిజంగానే మీరు చరిత్ర సృష్టించాలనుకున్నప్పుడు ప్రజలకు మీరు అంటే పాలసీస్ ప్రజల వరకు వెళ్ళాలి. మేము ఒక చరిత్రలో నిలబడిపోవాలనుకున్నప్పుడు మీ యొక్క యాటిట్యూడ్ మార్చుకోవాల్సిన పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. మీరు యాటిట్యూడ్ మార్చుకోలేకపోతే ప్రజలకు వెపన్ వాడగలుగుతారు. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నది ఏంటంటే, ఏదైతే 51A ఆర్టికల్ ప్రకారం ప్రతి మనిషి ఈ రోజు సివిల్ వార్ అనేది ఈ క్రమంలోనే వస్తుంది. ప్రశ్నించే గొంతులు, తర్వాత అలర్ట్, ప్రభుత్వాలు అలర్ట్ చేసే గొంతులు ఎప్పుడైతే అంటే ఎక్కువగా ఎక్కువ మంది ముందుకు రాగలుగుతారో. నేను అనగాకమన్నా ఒక స్టూడియో అతన్ని అరెస్ట్ చేస్తే కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టు వ్యక్తులు కుటుంబాలు తరలిలేదు. ఎట్లా అరెస్ట్ చేస్తారు అని. అంటే చైతన్యం అనేది ప్రజల్లో వల్ల ఏదో ఒక చైతన్యం ఈ రోజు ఉంది. డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు అనేది ఒక భ్రమ. అది ప్రభుత్వంలో ఇది వర్కౌట్ కాదు. ఓకే, అది ఒక చైతన్యం ఉండొచ్చు, డబ్బులు తీసుకునేసి ఒక చైతన్యం ఉండొచ్చు, కానీ రాబోయే దినాలు ఆ విధంగా ఉంటాయి కదా టెక్నాలజీ తోటి, డెవలప్మెంట్ తోటి. కాబట్టి ప్రభుత్వాలు కూడా బాగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటని ఎవరైతే కిడ్నాప్ చేశారో, మేము అది పోలీస్ కమిషనర్ ఉంది. ఈ రోజు పోలీస్ కమిషనర్ ఏదైతే హైదరాబాద్ కమిషనర్ వాళ్ళు కూడా మాట్లాడింది. ఇటు ఇది కిడ్నాప్ చేసిన దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. ఓకే, ఎంక్వైరీ కాదు. ఈ రోజు ఇంకోటి ఏంటంటే కొత్త న్యూస్, ఈ రోజు పోలీసు మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కమిటీని కూడా ఏర్పాటు చేసాం మేము అని 3 కమిటీలు చెప్తున్నారు వాళ్ళు. అతనికి డీకే బోస్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా ఉంది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఫలాని కేసులు మేము అరెస్ట్ చేస్తున్నాము, సందర్భంగా అరెస్ట్ చేస్తున్నాము, సెక్షన్ ఆఫ్ లా ఇవన్నీ కూడా చూపించాల్సిన బాధ్యత ఉంది. తర్వాత చేయాలి. ఎందుకంటే ప్యానిక్ క్రియేట్ కాకుండా, ఆ ప్యానిక్ సిచ్యువేషన్ రాకుండా ఆ ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిలింగ్ చేసి ఆ వ్యక్తిని పికప్ చేసి తీసుకెళ్ళాలి. అన్ని ఫార్మల్ అంటే నేరస్తులుగా ఉంటారో ఆ నేరం చేసిన వ్యక్తిని ఏ విధంగా మేము పికప్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము చెప్పాలి. వాళ్ళు చెప్పిన తర్వాత తీసుకెళ్లాలని ఉంది. ఆ జడ్జిమెంట్ ని మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు సుప్రీంకోర్టు, హైకోర్టు చేస్తున్నారు. అసలుకి ఇక్కడ ఉన్న ఈ విధానం చూస్తే ఎట్లా ఉందంటే, అసలుకి మొదట ఉన్నటువంటి జడ్జిమెంట్ ని అమలు చేయనప్పుడు దీన్ని అమలు చేస్తారని గ్యారెంటీ ఏంటి? దాంట్లో ఉన్నట్టు ఆ కంప్లీట్ ఉన్నటువంటి అంటే మెంబర్స్ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటున్నారు, రిటైర్డ్ జడ్జి కూడా ఉంటున్నారు. అదే వీళ్ళంతా కూడా ఏం చేస్తారు కమిటీలో ఉండి? అంటే ప్రాబ్లం ఒకటి ఉంటే అంత కొట్టేస్తున్నారు. అసలుకి ఈ రోజు టెక్నాలజీ అనే పేరుతోటి పోలీసులకు విపరీతమైనటువంటి అవధులు లేనటువంటి పవర్స్ పోలీస్ కంట్రోల్ అనేది తప్పే పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి మాత్రాన లేకపోతే ఇంకోదే చేసినంత మాత్రాన పోలీసుల్లో పరివర్తన అనేది ఒక రెవల్యూషన్ విధానంలో పరివర్తన తీసుకొస్తారా, లేకపోతే రెవల్యూషన్ లో పరివర్తన తీసుకొస్తారా అనేది సెకండరీ. కానీ పోలీసుల యొక్క వాళ్ళ యొక్క డ్యూటీ, పోలీస్ కోడ్ అనేది ఒకటి ఉంది. ఆ
ఆ కోడ్ను వాళ్ళు ఎలా అమలు చేసుకుంటున్నారు వాళ్ళలో వారు అనేది ఎందుకు చెక్ చేయలేకపోతుంది ప్రభుత్వం? కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ఒక ప్రశ్నలా వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అరెస్ట్ అంటే ఎవరైతే మేము ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క పోలీసుల యొక్క పని విధానం కానీ వాళ్ళ యొక్క అధికారాలు కానీ వాళ్ళ యొక్క డ్యూటీస్ కానీ గుర్తు చేసినప్పుడు అరెస్ట్ చేయడం చేత నిన్ను నువ్వు సపరేట్ చేసుకుంటున్నట్టు. నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు రెక్టిఫికేషన్ చేసుకోవాలి. రెక్టిఫికేషన్ చేసుకొని అసలు ఇంకా నువ్వు పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు ఏమంటారు, ప్రతిజ్ఞ చేస్తారు. నేను అన్నిటికీ అతీతంగా ఉండి ఆ కుర్చీ మీద కూర్చొని ప్రజలకు సేవ చేస్తానని చెప్తారు. ఈ రోజు పోలీసులు ఏమంటున్నారు, మా పర్సనల్ లిబర్టీ గురించి మాట్లాడుతున్నారు, హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అసలు పోలీసు అంటే అక్కడే మీకున్నటువంటి వ్యక్తిగత హక్కులు మొత్తం ప్రజలకు ఇచ్చేసి దారాదత్తం చేసి మీరు పనిచేయాలి. పోలీసు వ్యవస్థలో కానీ వీటిలో కానీ ప్రక్షాళన వస్తుంది. నీ యొక్క పోలీస్ డ్యూటీలో నువ్వు అన్నిటికీ అతీతంగా ఉండి ప్రజల కోసం నువ్వు పనిచేస్తానని నువ్వు ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేసి నువ్వు ఉద్యోగంలోకి వస్తున్నావో నీకు వ్యక్తిగత హక్కులు ఏముంటాయి? వ్యక్తిగత హక్కులు కోల్పోతారు. అది కోల్పోతే నీకున్నటువంటి హక్కులను ప్రజలకు మీరు ఇస్తున్నారు. ప్రజలకు ఇచ్చి ప్రజలకు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ప్రొటెక్ట్ చేసేటందుకు నువ్వు ప్రతిలోనే ఉంది. కాబట్టి ఈ రోజు పోలీసులు మా హక్కులు ఏంటి? హక్కులు ఉంటాయి, సివిల్ రైట్స్ హక్కులు ఉంటాయి, కాన్స్టిట్యూషన్ రైట్స్ ఏముంటాయి? డ్యూటీ విధానం మీద ఉంటాయి కాన్స్టిట్యూషన్ రైట్స్. మీకు అంటే ప్రత్యేకంగా ఉండవు. గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ సంబంధించిన డ్యూటీస్ మొత్తం కోల్పోతారు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇది మామూలు కామన్ సెన్స్ ఆలోచన చేయాలి. అయితే ఈ రోజు వాళ్ళందరూ కూడా అనుకున్నాం మాకు సివిల్ రైట్స్ అది అసలు అంటే డెమోక్రటిక్ కంట్రీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకోవడం ఎంతవరకు అవసరం? ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ప్రభుత్వం కరెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఒక పోలీసుల మీద ఆధారపడి మీరు పరిపాలన చేస్తామంటే అసలు మీకు ఉన్నటువంటి ఐడెంటిటీ కోల్పోతున్నారు. ప్రభుత్వాలు అంటే ప్రభుత్వం పోలీసులు అంటే ప్రభుత్వం స్థితికి ఒక భ్రమణ క్రియేట్ చేస్తున్నారు ప్రజల్లో. కాబట్టి ప్రభుత్వాలు గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం కంట్రోల్ చేయాల్సింది అవినీతిని, అక్రమ దందాన్ని, ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటిని అంటే కంట్రోల్ చేసేటందుకు ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక ప్రభుత్వం ఓటుతారు. ఇదే ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. కానీ పోలీసులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద, పోలీసులు ప్రతి అంశం మీద, లేకపోతే పోలీసులు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీదనే మేము నడుస్తామంటే అసలు ప్రజలు కూడా మాకు అవకాశం ఇస్తుంటే మేము తిప్పుకొడతామనేది ఒక ఆలోచనలోకి వస్తారు ప్రభుత్వాలు ప్రజలు. కాబట్టి నేను ఒకటే అడగటం ఏంటంటే శివప్రసాద్ గారు ఇది ఒక అవకాశం ఇచ్చారు. ఒకటి మేము పుస్తకాలు అనుకుంటుంది ఏంటంటే వెంకటేష్ అనే వ్యక్తిని డిక్లేర్ చేసినంత మాత్రాన ఎవరు కూడా ఈ రోజు మేము సైలెంట్ గా ఉన్నామంటే ఏదో ఇప్పుడు అన్నారు వెంకటేష్ గారు, నేను అటు నుంచి వచ్చినాను కాబట్టి జరుగుతుంది. నువ్వు అక్కడ నుండి రావడం అనేది నీ డ్యూటీలో నువ్వు వచ్చావు. వచ్చినంత మాత్రం అధికారులు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది డిక్లేర్ చేసింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు డిక్లేర్ చేస్తారు. సుమోటా ఒకటి ఉంది, సుమోటా. ఎవరైనా సరే సుమోటోగా దాన్ని తీసుకోవచ్చు అక్రమ లావాదేవీలు జరిగినప్పుడు. కాబట్టి అక్కడ ఉన్న కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. అట్లా ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో వెళ్ళండి, 10 మందికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఏం జరుగుతుందో చూద్దాము. కాబట్టి వెంకటేష్ ఒక వ్యక్తి కదా అక్కడ మందమరిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలకు ఒక పరిష్కారం తీసుకురావడానికి ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి మందమరి ప్రధానంతో ఈరోజు సపోర్ట్ ఉన్నారు. అదే విధంగా మీడియా కూడా సపోర్ట్ ఉంది అక్కడ. దీన్ని మన శివప్రసాద్ గవర్నమెంట్ ని అసలు 51 ఆర్టికల్ అనేది ఉందా లేదా? ప్రజలు మీకు రిప్రజెంట్ చేసినప్పుడు దాని మీద వాళ్ళు రిప్రజెంట్ చేసిన వ్యక్తుల మీదనే ఎందుకు కేసులు చేస్తున్నారు? అక్కడ ఉన్నట్టు ప్రజలు ఏదైతే మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ కోసం మన మీద ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు? ఇవి మీరేమన్నా ప్రభుత్వం విజ్ఞప్తి అండి. డెఫినెట్గా మేడం, డెఫినెట్గా మీరు అన్నట్టు ప్రభుత్వం ఇప్పుడు అంతా నాకు తెలిసి చూస్తున్నారు అనుకుంటా. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మేడం. మీరు చెప్పినట్టు ఇక పోలీసుల పైన కంప్లైంట్స్ అనేది కూడా నేను ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టడం జరిగింది. ఖలీల్ గారితో మాట్లాడించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఈ అంశంపై. ఖలీల్ సాబ్, అక్కడ మనకు అన్ని
ఒక కోర్ట్ ఆఫీసర్ను మనం చూసాం, మొన్న కూడా చర్చించుకున్నాం. వామన్ రావుది మీరు ఫస్టే రేకప్ చేస్తుంది, ఎస్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మొన్న ఫాతిమా ఆమె అన్ఫార్చునేట్గా చనిపోయింది. ఇప్పుడు ఏకాఏకి సినిమా ఫక్కీలో వెంకటేష్ ఒక యంగ్ లాయర్ని ఎత్తుకుపోయారు. అక్కడ ఆల్రెడీ సువోమోటోగా మున్సిపల్ కమిషనరు ఈ ల్యాండ్ అమ్మడానికి వీలు లేదు, ఇది చట్టవిరుద్ధమని ఆల్రెడీ అక్కడ ఉంది. మీరు మాట్లాడే ముందు ఆ బాత్ करने के पहले అవును ये मैसेजेस भेजे, इनोसेंट ट्राइबल्स लूटेड बाय रियल एस्टेट माफिया, एक आया police are real estate agents in Mandamari, real estate mafia creating law and order issue in civil disputes with false FIRs and fake complaints and fake witnesses, और एक witnesses are real estate गुंडास. अब बोलिए सर, ये पूरे कमेंट्स कर रहे हैं लोग. చెప్పేది ఏమంటే డాక్టర్ सर సాబ్ ఆర్ యు హియరింగ్ మీ? yes sir please go ahead. ఎస్ మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామంటే తెలంగాణ ప్రజలకు న్యాయం అవుతలేదు, తెలంగాణ వస్తే న్యాయం అవుతుంది, ప్రజలు శాంతిగా ఉంటారు, మరి బంగారు తెలంగాణ చేసుకుందాం, ఒక దళిత్ని ముఖ్యమంత్రి చేద్దాం అని కేసీఆర్ గారు మొత్తం ప్రజలకు Hmm. చెప్పారు. తర్వాత పార్టీ గెలిచిన తర్వాత ఒకసారి అకస్మాత్తుగా వారే నేనే ముఖ్యమంత్రి అవుతా అని ఆ దళిత ముఖ్యమంత్రి ఏదైతే చెప్పిండో ప్రజలకు ఆ మాటతో తిరిగిపోయిండు. Hmm. ఈ కేసీఆర్ గారు ఏ మాట చెప్తారో దానికి ఎప్పుడు కూడా నిలబడలేరు. ఒకటి. రెండోది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనం బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ కాదండి, ఇప్పుడు రక్త తెలంగాణ అయిపోయింది. Hmm. రక్తం పడుతున్నది రోడ్ల మీద, ఇండ్లల్లా. ఈ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి వర్స్ట్ అయిపోయింది అండి, Hmm. వర్స్. హైదరాబాద్ లో కూడా మీరు చూచారు, రోజు ఒక మర్డర్ అవుతున్నది. జస్ట్ బిఫోర్ ఫ్యూ అవర్స్ ఐ రిసీవ్డ్ a message from some friend about afternoon husband stabbed wife. అచ్చా, ఒక ప్రేమికురాళ్ళకి స్టాబింగ్ చేసిన అని వచ్చింది. ప్రతి ఒక్క గంటలో ఒక క్రైమ్ జరుగుతూనే ఉన్నది రోజు. ఇది తెలంగాణ వచ్చినప్పటి నుంచి. ఆ రెండోది ఏమంటే మన వెంకటేష్ గారు కేసు, కార్తిక్ ఆ మేడం కూడా ఉన్నది, వాళ్ళ కేసు సివిల్ కేసు అండి, ప్యూర్ సివిల్ కేసు. Hmm. సివిల్ కేసులా పోలీసులు జోక్యం చేసుకోకూడదు. కానీ మన వ్యవస్థ ఎట్లా ఉన్నదంటే మనము ఇప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్ లా ఉన్నాము కాన్స్టిట్యూషన్ తోనే. Hmm. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లా పోలీస్ ఏదైతే ఉన్నదో లా అండ్ ఆర్డర్ బాధ్యత స్టేట్ ఉన్నది. అయితే ఇప్పుడు ఎవరైతే రూలింగ్ లో ఉన్నారో ఆ పార్టీకి పోలీసులకు బానిసత్వం చేస్తారు, స్లేవ్స్ దాకా చేసేస్తారు వీళ్ళు. Hmm. పొలిటికల్ డామినేషన్ ఉన్నది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. Hmm. పోలీసు వాళ్ళు కూడా మనలాగానే మానవులు అండి, వాళ్ళు కూడా తన ఎంప్లాయ్మెంట్ గురించి జాబ్ చేస్తారు, వాళ్ళు కూడా మానవులే. కానీ వాళ్ళకు డ్యూటీలో అడ్డపడేది ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. Hmm. మొత్తం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి స్టేషన్ లా. Hmm. మీరు ఎక్కడ కూడా చూడండి, ఈ భూముల తగాదాలు ఏదైతే ఉన్నదో సివిల్ డిస్ప్యూట్స్, అక్కడ పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు. ఎక్కువ ఏముంటే అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. Hmm. ఎవరైతే పూర్ ఉన్నాడో, పొలిటికల్ పవర్ లేదో వారి మీద కేసులు కూడా బనాయిస్తున్నారు పోలీసు వాళ్ళు. Hmm. ఇది అలవాటు అయిపోయింది. తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి మనం ఒక సర్వే చేయించుకుంటే ఇదే బయట వస్తుంది. నేను చెప్పేది ఫ్యాక్ట్స్ అండి. ఓకే. రెండోది ఏమంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ల్యాండ్ మాఫియా, ల్యాండ్ గ్రాబర్స్, Hmm. క్రిమినల్ రౌడీ షీటర్స్, క్రూక్స్ Hmm. కి ధైర్యం ఎక్కువ వచ్చిందండి. Hmm. వచ్చి ఇప్పుడు మనము యునైటెడ్ ఆంధ్రాలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో మనం అక్కడక్కడ ఖుల్లా స్థలాల్లో ఈ భూమి గవర్నమెంట్ అని బోర్డ్స్ మనం చదువుతుంటే, తహసీల్దార్ ఉప్పల్, తహసీల్దార్ అంబర్పేట్, తహసీల్దార్ సో అండ్ సో అని బోర్డులు ఉంటుంటాయి. అవును అవును.
ఓపెన్ ప్లాట్స్ లా. అవును. ఇప్పుడు అవి అన్ని పీకి పారేసి ఆడ మల్టీ స్టోరీస్ బిల్డింగ్స్ కట్టేసిందండి. ఈ కట్టడంలో పొలిటీషియన్స్ ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, పొలిటికల్ పార్టీ ఉన్నది, ఈ రూలింగ్ పార్టీ మెంబర్స్ ఉన్నారు, తర్వాత వీళ్ళకు తుత్తుగా ఉన్న హైదరాబాద్ పార్టీ కూడా ఉన్నది. అందులో కూడా చాలా మంది కార్పొరేటర్స్ అందరూ మొత్తం ఓల్డ్ సిటీలో ఉన్నంత ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. మొన్న సార్ ఇప్పుడు మనము విజయవాడకి వెళ్తుంటే 50 కిలోమీటర్కి చౌటుపుల్ వస్తుంది. చౌటుపుల్ కాడ ఒక అల్మాజ్ పేట్ అని ఉన్నది, అక్కడ ఒక మసీద్ ఉన్నది. 400 years ఓల్డ్ కట్టించారండి. 400 years బ్యాక్ కుతుబ్ షాహీ కాలంలో. ఇప్పుడు కూడా ఉన్నది. రైట్ హ్యాండ్ లో కూడా ఒక మసీద్ ఉన్నది, కానీ అది ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ స్పాన్సర్డ్. అయితే నేను మొన్న వెళ్ళిన ఒక వీక్ డేస్ ముందల నల్గొండకు చూసిన, నేను అక్కడ మొత్తం మస్జిద్ యార్డ్ లా పిల్లర్స్ ఎస్కలేషన్ అవుతుంటది అక్కడ. ఈ రోజు కూడా వీడియో వచ్చింది, నేను రాత్రి ట్వీట్ కూడా చేసిన. ఆ వీడియోతోనే పిఎం కి కూడా పంపినా. అయితే అక్కడ మస్జిద్ కి 1200 ఎకరాలు వక్ఫ్ ల్యాండ్ అండి. 1200 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మస్జిద్ కి ఓపెన్ యార్డ్ ఎంత ఉన్నదో ఒక 300-400 స్క్వేర్ యార్డ్స్ ఉంటది. అది కూడా అక్కడ ఉన్న సర్పంచ్ మొత్తం ఆక్రమించుకుంటుండ్రు. ఏమంటే మండల ఆఫీస్ కడతాం అని. అయితే వీళ్ళకు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మసీదు, గుడి, ఇది గిర్జా లేకుంటే చర్చ్ అని ఏది లేదండి. హైదరాబాద్ లా సెక్రటరీ లా పట్టబగల్లో 2 మసీదు, ఒక దేవాలయాన్ని కూలగొట్టేశారు. ఈ రోజు వరకు ఎవరు అడగటానికి లేదు ధైర్యం. రెండోది ఏమంటే, మనకు ఇప్పుడు తెలంగాణలో అపోజిషన్ వీకున్నది. ఇప్పుడు మనం బీజేపీ ఇప్పుడు అపోజిషన్ లాగా ఇప్పుడు తయారవుతున్నాము. అయితే వీళ్ళకు ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరు లేదు. కాంగ్రెస్ చచ్చిపోయింది, మొత్తం వీళ్ళదే ఫ్రీడమ్ ఉన్నది. మనం ఎలాంటి మాటలు కూడా మాట్లాడుకోవడానికి లేదు ఖలీల్ సాబ్. ఇప్పుడు ఖలీల్ సాబ్ ఇప్పుడు ఒక వెంకటేష్ కాలంలో కూడా ఇంత అదే దౌర్జన్యం లేదు. ఇప్పుడు ఈ గుండాలు, రౌడీలు, వెంకటేష్ ఒకటి కాదండి ఈ సమస్య. లేదు ఇక్కడ మీ దృష్టికి చెప్పాలంటే సోమాజీ కూడా అలా ఉన్నది, పంజగుట్టలో చూసినా. లేదు 1/70 ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నా సార్, హైదరాబాద్ లో మీరు కాదు, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ 1/70 గిరిజనుల హక్కుల కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంటర్ఫియర్ కావడం లేదు? మరి అక్కడ లాస్ట్ 1/70 కూడా నాశనం చేస్తే ఎట్లా? అది అవును చేస్తారండి వీళ్ళు. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే దూరరాజ్యం ఉన్నది. మరి మీరు బీజేపీ కూడా మరి బీజేపీ దానికి తోడుకుంటుంది కదా, మరి ఎందుకు మాట్లాడడం లేదు బీజేపీ? మాట్లాడుతున్నాం కదండి. మనం ఇప్పుడు పెద్ద అపోజిషన్ మనమే ఈ టిఆర్ఎస్ కి మనమే వ్యతిరిస్తున్నాము. అందు గురించే మనం జిహెచ్ఎంసీలో 50 సీట్లు తెచ్చుకున్నాం. తర్వాత నాగార్జున సాగర్ బాయ్, వరంగల్ బాయ్ కదా. సరే, అదే డిఫరెంట్ ఎలక్షన్ సార్. ఎలక్షన్ లో మేము ఫామ్ చేస్తాం, రాబోయే ఎలక్షన్ లో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామండి. అన్ని లేదు నేను ఖలీల్ గారు, మీరు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనం కోర్ట్ ఆఫీసర్స్ను రక్షించుకోవాలా. సామాన్యులు, జర్నలిస్టులు కూడా ఏ విధంగా కిడ్నాప్ చేస్తున్నారో వాళ్ళపై ఆపాలి. పోడు భూములు చట్టం తెస్తున్నామండి. చట్టం వచ్చింది, మీరు తెలుసా తెలియదా? నేను పంపినా మీకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని. నేనే మీ దగ్గర డిమాండ్ పెట్టినా ఇది వరకు ఒకసారి, అప్పుడు నాగమణి హత్య అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్నది. సెక్షన్ 11 పెట్టిన అట్లా పోలీస్ ఆఫీసర్ అడ్వకేట్ కి చేయడానికి వీలు లేదండి. ఏదైనా చేయాలంటే జుడిషియల్ మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు వెంకటేష్ గారు మీరు కొద్దిగా మ్యూట్ చేసుకోండి వెంకటేష్ గారు. కానీ పోలీసు వాళ్ళ ఎంతకో రాజకీయ ఒత్తిడి ఉన్నదండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ మాట వినకుంటే ట్రాన్స్ఫర్ అవుతారు, లేకుంటే సస్పెండ్ అయిపోతారు. ఈ మొత్తం ఇల్లీగాలిటీ గవర్నమెంట్ స్పాన్సర్ ఉన్నదండి. पुलिस बानस बोलिए बोलिए, मैं वो निकालने की कोशिश कर रहा हूँ. हाँ
वो पेज निकालने की गड़बड़ हो रही है। हाँ, नहीं गड़बड़ नहीं वो पुलिस क्या बोलिए। पुलिस क्या है कि हुकूमत की गैर कानूनी कामों में पूरी मदद करने के लिए बन गई है। हम्म और जो लोकल एमएलएस है उनका फुल डोमिनेशन रहता है पूरे स्टेशन हाउसेस पे, और उनकी बात को एसएचओ नहीं कर सकता। अगर वो किसी का नाम बोला एफआईआर काट देता, और जेन्युइन केस है तो एफआईआर नहीं काटता इंस्पेक्टर है। ये सब पॉलिटिकल वो है, गुंडागर्दी है, పొలిటికల్ గుండాగర్ది. అందు గురించి నేను ఒక మాట చెప్తున్నా, సజెషన్ లా వన్ నేషన్ వన్ రూల్ చెప్పినాం, అలాగనే వన్ పోలీస్ అని చెప్పాలండి. దేశం మొత్తం ఒకటే పోలీస్ ఉండాలి, పోలీస్ ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉండాలి. పోలీస్ కి కూడా ఎట్లయితే జుడిషియరీ ఉన్నదో మనది ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్, లెజిస్లేచర్ ఎట్లా ఉన్నదో ఒక ఫోర్త్ పిల్లర్ ఫిఫ్త్ పిల్లర్ లాగా ఇది మన జర్నలిస్టులకు ఫోర్త్ పిల్లర్ అంటున్నారు, కానీ పోలీస్ కి కూడా ఫిఫ్త్ పిల్లర్ లాగా తయారు చేయాలి. నీతి నిజాయితీ తోనే ఉండాలంటే, పోలీస్ జస్టిస్ చేయాలంటే ఇప్పుడు మనకు వన్ నేషన్ వన్ రూల్ అని చెప్తున్నాం, వన్ పోలీస్ కూడా కావాలండి. రైట్, ఓకే. ఇండిపెండెంట్ పోలీస్ నేషన్ వైడ్ సింగిల్ పోలీస్ ఉండాలి. పని అయితే స్టేట్ ఉంటే వీళ్ళు స్టేట్ బానిసత్తులు అయిపోతున్నారు, అయిపోయి ఏదైతే చేస్తున్నారు. వెంకటేష్ కాదండి, ఎన్నో హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలో అయితే లా ఎక్కడ ఉన్నదో మనం చెప్పుకోలేమండి, అట్లా ఉన్నది పరిస్థితి. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇట్లనే ఉన్నది. బంగారు తెలంగాణ పోయి రక్త తెలంగాణ అయిపోయింది. రైట్. ఇప్పుడు ఇక పోలీసుల పైన కూడా కంప్లైంట్స్, ఇదే ఇంతకుముందు మేడం గారు మాట్లాడింది కూడా, ఫిర్యాదుల అథారిటీ ఏర్పాటుకు ఇటీవలే ఉత్తర్వులు, 3 అంచెల వ్యవస్థకు శ్రీకారం, ప్రచారం అవగాహనపై సర్కారు సైలెంట్, మొక్కుబడి చర్యలకే పరిమితం. వాళ్ళ మీద కూడా, పోలీస్ పేరు మీద కూడా ఇది ప్రచారం చేయాలన్నారు. అథారిటీ ఏర్పాటు నిర్ణయాన్ని సమర్థించిన ఫోర్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ అథారిటీపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ అథారిటీ సభ్యుల వివరాలను, ఫోన్ నెంబర్లను, ఈమెయిల్ ఐడీలను ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వమే పబ్లిసిటీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కానీ అథారిటీలు ఏర్పాటైన వీటి ఆఫీసులు ఎక్కడున్నాయో, ఎలాంటి ఫిర్యాదులు వీరి దృష్టికి తీసుకెళ్లవచ్చో, వీటి కార్యకలాపాలు ఎలా ఉంటాయో, వారిని ప్రజలు ఎలా సంప్రదించాలో మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ వెల్లడించలేదు. కేవలం హైకోర్టు నుంచి ధిక్కరణ నేరాన్ని ఎదుర్కోవడాన్నే ఉద్దేశంతోనే ఈ అథారిటీలను ఏర్పాటు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా సర్కారు జీవో జారీ చేసి మౌనంగా ఉండిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విధంగా జరిగితే ఈ ఒక అథారిటీ ఉండాలి. హైకోర్ట్స్ కూడా అన్ని క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చినాయి. అటువంటి అథారిటీని ఎక్కడ ఉందో తెలియదు, ఏ బిల్డింగ్లో ఉందో తెలియదు, ఏ నంబరు ఈమెయిల్ ఐడి తెలియదు, ఎవరు అక్కడ అథారిటీ తెలియదు. కేవలం వారు కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ కోర్టును తప్పించుకోవడానికే ఇది జీవో ఇష్యూ చేసి సైలెంట్గా పెట్టారు. అందుగురించే ప్రజలారా మీరు ప్రశ్నించండి, ఇది హక్కు, ఇది సామాన్యుల హక్కు. రైట్. మరి ఫిర్ ఆతా హూం ఆప్కే పాస్. వెంకటేష్ గారు, ఈరోజు మోడర్న్ డే పోలీసింగ్ ఎట్లా ఉందో ఇది చూపిస్తున్నాను. ఒక మిత్రుడు పంపించాడు. మళ్ళీ చూడండి, ఎందుకంటే వాళ్ళు పంపించిన అన్ని ప్లే చేయలేను, ఒకటి మటుకే ప్లే చేస్తున్నాను, దయచేసి ఏమనుకోకండి. సో ప్రజలారా మీరు చైతన్యవంతులు కావాలి. వాళ్ళు లాఠీ బట్టి కొట్టే అధికారం వాళ్ళకి లేనే లేదు, అది మీరు గుర్తించండి, ఎరగాల. ఇంకా కొన్ని కామెంట్స్ వచ్చినాయి. మందమరిలో టీఆర్ఎస్ ఆగడాలకు అడ్డు, ఓకే, అది ఒకటి పొలిటికల్ కామెంట్. ఫ్రెండ్లీ పోలీస్ ఆఫ్ మందమరి బుక్ కేసెస్ ఆన్ విక్టిమ్స్, సో విక్టిమ్స్ అప్రోచ్ కోర్ట్. ఎస్ మిస్టర్ వెంకటేష్, ఇంకా మీకు ఫేస్బుక్ చూపించాల్సిన అవసరం లేదు కదా, అక్కడ ఏమైనా ఉన్నాయా, చూపించమంటారా?
మరి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా నన్ను ఇంతకు ముందు ఉన్న సిఐ బెదిరించినప్పుడు ఎమ్మెల్యే నుంచి సిఐ నుంచి నాకు థ్రెట్ ఉందన్న విషయం అర్థమైపోయిన తర్వాత నేను హ్యూమన్ రైట్ కమిషన్ లో కేసు వేసినాను. నాకు వీళ్ళ నుంచి ప్రాణహాని ఉందని చెప్పేసి. దాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా నన్ను కిడ్నాప్ చేసి చంపేసి బెదిరించాలన్న ప్రయత్నం చేసిరు వాళ్ళు. సో వాళ్ళకి అంటే పోలీస్ వ్యవస్థకి కోర్టుల మీద కూడా నమ్మకం లేదు, అంటే కోర్టును ధిక్కరించే పరిస్థితిలో ఇవాళ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఇది మీ ఫేస్బుక్ కూడా ఓపెన్ చేశాను, ఎందుకంటే మీ ఇన్స్ట్రుమెంట్ కూడా లేదని చెప్పి నాకు అడ్రస్ ఇచ్చారు కాబట్టి దీంట్లో ఏమైనా ప్లే చేయాలన్నా, ఇంకా కిందికి రావాలన్నా. మీ ఫేస్బుక్ పేజ్ ఇది మీరు నాకు పంపించారు కదా, అదే ఓపెన్ చేశాను. మీరు కొంచెం కిందికి ఇప్పుడు పైకి వెళ్ళారు కదా, దళితుల సమాధి గుల్లగొట్టి అది వాళ్ళు కూడా రియల్టర్లే. నిజానికి వాళ్ళ పేరు మీద పట్టా లేదు, కానీ 1960s నుంచి ల్యాండ్ వాళ్ళ పేరు మీదే ఉంది. ఇంకా పైకి పోవాలన్నా? మీరు కిందికి వెళ్తే ఇప్పుడు ఇంకా ఎక్కడ ఇంకా పైకా ఇక్కడనా? మీరు షేర్ చేశారు చూడండి, మీరు షేర్ చేశారు చూడండి. ఇదా సిఐ నాకు ప్రాణహాని ఉంది. అవును, సిఐ వల్ల నాకు ప్రాణహాని ఉంది. అవును, అది కూడా ప్లే చేయండి. అందరికీ నమస్కారం, నేను ఎంబీ గుణ. ఈరోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఏప్రిల్ 20 తారీఖు నా మీద మనలో ఒక ఎఫ్ఐఆర్ మందమారి పోలీస్ స్టేషన్ చెన్నూరు నియోజకవర్గంలో ఫైల్ చేయడం జరిగిందనే విషయం తెలిసింది. అయితే ఎఫ్ఐఆర్ చూస్తే ఆన్లైన్లో చెక్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే నా వాట్సాప్ స్టేటస్ని ఉద్దేశించి నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆ కంప్లైనెంట్ ఎవరో నాకు తెలియదు. రైట్ నా ఎఫ్ఐఆర్ చూసే వరకు ఆ పేరు కూడా నాకు తెలియదు, నేను వినలేదు. వాట్సాప్ స్టేటస్ చూడాలంటే మన నెంబర్ అవతల వ్యక్తి దగ్గర, అవతల వ్యక్తి నెంబర్ మన దగ్గర ఉండి ఇద్దరికి వాట్సాప్ ఉంటే ఒకరి స్టేటస్ని ఇంకొకరికి కనిపిస్తాయని నాకు తెలుసు. మరి వాళ్ళకి ఇంకేం పరిజ్ఞానం ఉందో నాకు తెలియదు, కానీ నా మీద అయిన విషయం వ్యక్తి నాకు తెలియనప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ అయింది అనేది నా క్వశ్చన్. పోలీసులు కూడా కొంచెం ఆలోచించి ఇట్లాంటి కేసులు ఫైల్ చేసేటప్పుడు ఆలోచిస్తే బాగుంటుంది. అయితే కొత్తగా వచ్చిన సిఐ గారికి దీంతో సంబంధం లేదని నేను అనుకుంటాను, అది నిజం కూడా. కానీ ఒక ఎమ్మెల్యే ఒత్తిడికి గురై పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నా మీద ఏదైతే అక్రమ కేసులు పెడుతున్నారో ఇది చాలా దారుణం. నేను లేని రోజున నా మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి నేను నా సొంతంగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే ఆ స్టేటస్కు సంబంధం లేని వ్యక్తి, అసలు చూడలేని వ్యక్తి నా మీద నా స్టేటస్ మీద నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. అది ఇలా జరుగుతున్నాయి. నేను అంటున్నా ఇవన్నీ కేసుల ఉద్దేశంతో నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించి వచ్చిపోయే దారిలో, లేకపోతే కోర్టుకు వచ్చిపోయే దారిలో ఆ కంప్లైంట్స్ చెన్నూరు ఎమ్మెల్యే ఆదేశానుసారం పోలీసుల సహకారంతో నన్ను చంపేసే కుట్ర జరుగుతూ ఉంది. 100% నిజం ఇది. అందుకని నేను మరొకసారి చెప్తున్నాను, నేను భయపడలేదు. 3 కేసులకు నాకేదైనా జరిగితే మందమరి టీఆర్ఎస్ కార్యకర్తలు, చెన్నూరు ఎమ్మెల్యే, మందమరిలో మొన్నటి వరకు సిఐగా పనిచేసిన ఇట్ల మహేష్, అలాగే నా మీద కంప్లైంట్స్ ఏవైతే 4 ఎఫ్ఐఆర్లలో ఉన్న కంప్లైంట్స్ నా చావుకు కారణమవుతారు. భయంతో చెప్పట్లేదు, నేను చనిపోయినా నాకు ఇన్ఫర్మేషన్ తెలవాలని చెప్తున్నాను. ఇప్పటికైనా మీ టీఆర్ఎస్ కార్యకర్తలు పద్ధతి మార్చుకోవాలని, చెన్నూరు ఎమ్మెల్యే అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా మీ పనితీరు మార్చుకొని మీ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. నేను ప్రశ్నిస్తున్నా అంటే నేను ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక అంశం ఉంటేనే ప్రశ్నిస్తాను తప్ప మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు మేము ప్రశ్నించలేము. మేము ప్రశ్నిస్తే మీరు చేసిన అభివృద్ధి చెప్పడం వదిలేసి మా మీద కేసులు పెట్టుకుంటూ పోతే పబ్లిక్లో మీకు ఇప్పటికే చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. పైగా మీ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ మీ మీద భయంతో మీతో తిరుగుతున్నారు, మీ వెంట ఉన్నారు అనే విషయం కూడా ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైపోయింది. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, చెన్నూరు అభివృద్ధి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. డెఫినెట్గా ఇదొకటి. ఇంకా వేరే ఏది ఉన్నాయి, ఇంకొకటి కూడా అక్కడ నుంచి చాలామంది జాయిన్ అయ్యారు. మున్సిపల్ కమిషనర్ ఇట్ సెల్ఫ్ లివింగ్ ఇన్ ఏ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 170. తర్వాత కాలనీస్ ఫంక్షన్ హాల్స్ ఇన్ 170 ఏరియా. సో హూ విల్ స్టాప్ ఆల్ దీస్ అండ్ ప్రొటెక్ట్ ట్రైబల్స్?
గౌరవ ముఖ్యమంత్రి గారే రెవెన్యూ శాఖ మాత్యులు, వారే రెవెన్యూ శాఖ మాత్యులు కాబట్టి విపత్తు నివారణ కూడా వారి చేతుల్లోనే ఉంటుంది మిత్రమా. ఈజ్ ఆల్సో ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్, బీయింగ్ ఎ రెవెన్యూ మినిస్టర్ హీ హ్యాస్ టు యాక్ట్, అండ్ he being a chief minister he himself is a law and order portfolio is also in with him only, so he has to come out clean now, he has to act, there is no other way. ఇంకేమున్నదండి, ఇంకేదైనా చెప్పాలనా? ఇది చాలు కదా. మనము వీ విల్ జస్ట్ స్ట్రైట్ అవే గో టు లైవ్ షో, ఎందుకంటే లైవ్ షోలో వాళ్ళు మనకు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకటి చివరి అంశం చెప్తానండి. మీరు చెప్పండి. నన్ను ఫ్రైడే రోజు కిడ్నాప్ చేయడం జరిగింది. నిజానికి సాటర్డే రోజు నాకు ఊట్నూరు కోర్టులో వీళ్ళకి సంబంధించిన కేసు ఉంటుంది. సో వీళ్ళు ఫ్రైడే రోజు మధ్యాహ్నం నేను అక్కడికి అటెండ్ కావద్దని కంప్లైంట్స్ కూడా వీళ్ళ అపోనెంట్సే కదా, నా క్లయింట్స్ వాళ్ళ అపోనెంట్స్ కాబట్టి ఉద్దేశపూర్వకంగానే పోలీసులు రియల్ ఎస్టేట్ విషయంలో ఇంత తీవ్ర స్థాయిలో రియల్టర్లకు ఫేవర్ చేయడానికి ఆలోచిస్తున్నారని మనం ఆలోచించాలి. అదృష్టవశాత్తు ఆ రోజు తెల్లారి కోర్టు బంద్ అని ఆ రోజు ఈవినింగ్ వీళ్ళకి కాల్ వచ్చింది. అంటే నేను అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నా కదా, ఆ క్లయింట్స్ కి కాల్ వచ్చి రేపు కోర్టు లేదమ్మా, దాన్ని 2 weeks పోస్ట్పోన్ చేసామని వీళ్ళకి కాల్ వచ్చింది. అంటే నిజానికి ఉద్దేశం ఏంటంటే నేను ఆ కోర్టుకు అటెండ్ కాకుండా వీళ్ళని తీసుకెళ్లి దేవపూర్ పోలీస్ స్టేషన్ లో ఇల్లీగల్ కస్టడీ పెట్టి చంపేసే ప్రయత్నం చేసింది. వాళ్ళ రియల్ ఎస్టేట్ కి అడ్డొస్తా ఉన్న విషయం నేను ఆ విషయం నేను సిఐ తోటి కూడా అన్నా, సార్ రేపు నాకు కోర్టులో కేసు ఉంది, వాళ్ళతోటే వాళ్ళని కంప్లైంట్ గా పెట్టి నేను అక్కడికి వెళ్ళకుండా మీరు ఇదంతా చేస్తున్నారు సార్ అని ఎస్ఐ తోటి వాగ్వాదం కూడా జరిగింది దీని గురించి. అంటే చూడండి, అంటే కేసుకి వెళ్ళాలంటే ఒక అడ్వకేట్ కేసు వాదించడానికి కోర్టుకు వెళ్లకుండా పోలీసు వాళ్ళు ఎమ్మెల్యే కలిసి ఎంత తీవ్రమైన స్థాయిలో దౌర్జన్యం దుర్మార్గాలు చేస్తానో మనం ఆలోచించాల్సిన పరిస్థితుల్లో. రైట్, ఎందుకంటే ఇప్పుడు మేము మన ప్రెసిడెంట్ పొన్నం అశోక్ గౌడ్ గారికి కూడా మెసేజ్ పంపాను. సార్ వుడ్ యూ లైక్ టు షేర్ యువర్ కామెంట్, అట్లీస్ట్ రాలేకపోయింది కాబట్టి ఆర్ అడ్వైజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీఎస్ తెలంగాణ స్టేట్ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ అడ్వకేట్స్ కిడ్నాప్ వితౌట్ నోటీస్ అండ్ ఇష్యూ అన్న మరి ఇంతవరకు స్పందించలేదు. వారు స్పందిస్తారేమో చూద్దాం. ఎందుకంటే బాధ్యత కూడా ఇప్పుడు అసోసియేషన్ మీద. ఈ విధంగా ఒక కోర్టు ఆఫీసర్ను తన బాధ్యతలను నిర్వహించకుండా అడ్డుపడడం కూడా, ఇది కూడా ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటాం కదా, అధికారులు మా పని చేసుకోకుండా అడ్డుపడ్డారని. కోర్టు ఆఫీసర్లు కానీ సామాన్య మానవులు వారు చెప్పినట్టు 51A ప్రకారం కూడా ఎవరిని ఇట్లా నిర్బంధించి అరెస్ట్ చేసినా అది చట్టరీత్యా నేరమే అవుతుంది. ఏమంటారు జయ వింధ్యాల గారు? నేను మీ దగ్గరికి వస్తానమ్మా లక్ష్మమ్మ, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జయ వింధ్యాల గారు. ఏ ఆర్టికల్ ని వీళ్ళు అతిక్రమిస్తే కూడా దాని మీద కూడా క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. సిటిజన్స్ వాళ్ళ రైట్స్ వాళ్ళ యొక్క డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అడుగుతున్నప్పుడు ఏదైతే ఇప్పుడు 153 కింద కేసులు పెడుతున్నారో సేమ్ అదే ప్రాసెస్ వస్తుంది ఇక్కడ కూడా. సో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా వస్తుంది, వారిపై కూడా అటువంటి చర్యలు తీసుకోవచ్చు. రైట్, ఇంకొకటి 170లోనే మున్సిపల్. అవును రైట్, అడ్డుకోవడం. ఇంకా 170లో కూడా అన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ అన్నీ ఉన్నాయి. ఇది చట్టరీత్యా నేరమే కదా. 170 అతిక్రమిస్తున్నారు అక్కడ. అసలు మందమర్రి మొత్తం ఆ ఏరియా మొత్తం 170 కంట్రోల్లో ఉంది. అక్కడ ఏది అంటే ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఒక అమ్మకం జరిగినా, లేకపోతే తీసుకున్నా వాటన్నిటిని కూడా తోటి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అందులో దట్టు ట్రైబల్ ఏరియా, అది ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి చంపడం ఏమి జరగకూడదు. అంటే నాన్ ట్రైబల్ కింద ఇక్కడ పెద్ద ఇష్యూ. జోక్ ఏంటంటే, జోక్ అనే కంటే దానికి ఇంకేమైనా పదం వాడచ్చు. బాలకృష్ణ గారు ఏం చేస్తున్నారంటే ట్రైబల్ ల్యాండ్ ట్రైబల్ పేరుతో బినామీ పేరుతో తీసుకుంటున్నాం చేపిస్తున్నాం. అది అక్కడ పెద్ద ఈ ఇష్యూ. అసలు గవర్నమెంట్ ఈరోజు ట్రైబల్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం నిషేధం అన్నది. ఎందుకంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా నాన్ ట్రైబల్కి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనే దాని మీద విశాఖ జడ్జిమెంట్ అది చాలా ఇంపార్టెంట్. ఇది 170 అనేది. అయితే ఈ రోజు ట్రైబల్ తోనే కొనిపించుకొని, లేక ట్రైబల్ తోనే ఈ రోజు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదో అనుకుంటారో వాళ్ళలో వాళ్ళ మాకుల పనులతోనే మాకు థ్రెట్ గా ఉంది, మాకుల పనులతోనే మాకు మీద కేసులు పెట్టిస్తున్నారు అనేది ఒక చర్చ జరిగింది కదా. అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్తోనే గొడవ పెట్టిస్తున్నాం. ఆ ట్రైబల్ గ్లోబలైజేషన్ అని పేరు పెడతారా, ప్రైవేటైజేషన్
అయినా లేకపోతే ఇంకేదైనా యజమాని వ్యక్తి పెట్టండి కానీ అయితే అక్కడ ఉన్నటువంటి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనే భూములు కొనిపించేసి అక్కడ ప్లాటింగ్ చేసేసి పెద్ద పెద్ద కోట్లలో అమ్ముతున్నారు. అసలు పొలిటీషియన్స్ అవతారం ఎత్తుతున్నారు. పొలిటీషియన్స్ అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ప్రొటెక్టర్స్, ఒక పబ్లిక్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ ఉంటే దానికి వాళ్ళు ప్రొటెక్టర్స్ గా ఉండాలి పొలిటీషియన్స్. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ డ్యూటీస్ గమనిస్తే అయితే వాళ్ళే రోజు ఇలాంటి అవతారాలు ఎత్తేసేసి వాళ్ళ భూములు వాళ్ళతో కొనిచ్చేసేసి బినామీ పేర్లతో పంచుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి తెలియవని నేను అనుకోవడం లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలు ఎంతవరకు రెసిస్ట్ చేయగలుగుతారు? అసలు ఈ రోజు ప్రభుత్వంలో ఒక రియల్టర్ గా అవతారం ఎత్తిందా అని కూడా ప్రశ్న ఈ రోజు మన ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. అసలుకి రియల్టర్ అవతారం ఎత్తాల్సిన అవసరమే ఉంది అనేది కూడా ఈ రోజు ఆలోచన చేసుకోవాలి. రైట్ మేడం. యా మేడం, కార్తిక మేడం, లక్ష్మి మేడం, మీరు చెప్పండి మేడం, మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ లైవ్ షో ద్వారా? నాకు తెలుసు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరు చూస్తారు, డీజీపీ గారు కూడా చూస్తారు. ఏం కోరుకుంటున్నారమ్మా మీరు? ఏం కోరుకునేది ఏం లేదు సార్, మాకు న్యాయం జరగాలి. మా భూమికి మేము పోతా అంటే అడ్డం తిరిగి మా లాయర్ని అట్లా చేసుడు 2-3 సార్లు కేసులు పెట్టింది. ఇప్పటికి సింగరేణి ఏరియాల భూములు మొత్తం వాళ్ళు టీఆర్ఎస్ నాయకులే ప్లాట్ పెట్టి అమ్ముతాండ్రు. ఎవరన్నా అడ్డం తిరిగితే వాళ్ళని తీసుకోవాడు, కేసు ఫైల్ చేసుడు, జైలు వేసి కొట్టించుడు, పోలీస్ స్టేషన్ లో పెట్టి బెదిరించుడు, ఇదే జరుగుతాను సార్. కేసీఆర్ సార్ ని గెలిపించుకున్నది మేము ఎందుకు? మాకు గరీబోళ్ళం కాబట్టి న్యాయం జరగాలి. ఆయన భూమి మాకు ఇవ్వకపోని సార్, మా భూమి లాక్కొని ప్లాట్లు పెట్టి అంటే ఉన్న లీడర్లే కొంటారు, ప్లాట్లు పెడతారు. మొత్తం ఎక్కడ చూసినా ఇదే దంద వాళ్ళది. మొన్న బాలకృష్ణ మందమరికి వస్తే మా భూమికి వ్యతిరేకంగా ఉన్నోటే సార్ తోటి ఎమ్మెల్యే సార్ తోటి కండువా వేసుకుంటా ఫోటోలు దిగిండు. మరి మేము ఎట్లా వాళ్ళు అది లేదని ఎందుకు అనుకుంటాం సార్? ఎమ్మెల్యే హస్తం కూడా ఉన్నదని అనుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళు ఉండే నడిపిస్తారు, మేము వెనుకుంటాం, మీరు చేయండి. ఈ రాజకీయంలో ఉన్న రోజులు సంపాదించుకుందాం, పక్కకు జరుగుదాం, అంతే వాళ్ళ సంగతి. మా భూమి మాకు ఖచ్చితంగా కావాలి. మేము ఎక్కడికి పోయినా పోరాడతాం, ఏది జరిగినా కూడా భయపడం సార్. మా తాతల నాటి నుంచి వస్తాన్ని మేము అది కవులకి ఇచ్చుకొని బతుకుతాను. ఆ భూమిని తీసుకొని వీళ్ళు చెట్లు కొట్టి పోతే కొట్టడానికి వచ్చుడు 3-4 సంవత్సరాలు అయితే కష్టపడి గరీబోళ్ళం మేము. మాకేనన్నా ఇంత గుంటో అరగుంటో భూమి ఇవ్వాలి కానీ మా భూమిని లాక్కుంటే ఇది ఎక్కడ న్యాయం సార్? పోలీసులు న్యాయం చెప్తలేరు. ఈ సింగరేణి భూమి ఏరియాలో మొత్తం అన్ని ఎక్కడ భూమి ఖాళీగా కనబడితే అక్కడ ప్లాట్లు పెట్టి ఈ టీఆర్ఎస్ నాయకులే అమ్ముతారు ప్లాట్లు పెట్టి మొత్తం. ఇదే దందా. స్కూళ్ళు ఇక్కడ చిన్న పిల్లలకని సింగరేణి కార్మికుల గురించి పిల్లలకు స్కూల్ అని కట్టిస్తే ఆ స్కూల్ కూడా కూలగొట్టి కూడా ప్లాట్లు పెట్టి అమ్ముతారు సార్. కావాలంటే నేను ప్రూఫ్ ఇస్తా. అక్కడ ఇంత అన్యాయం ఎక్కడ నన్నున్నదా? లాయర్ని తీసుకుపోయి జైల్లో పెట్టుడు, డబ్బులు అడిగిండు అని బెదిరించుడు, మా పిల్లలు అడ్డం తిరిగితే మిమ్మల్ని ట్రాక్టర్ పెట్టి తొక్కిపిత్తా, దొబ్బిపిత్తా, కొట్టిపిత్తా అని చెప్పి మా పిల్లల్ని మార్కెట్లో కనబడితే బెదిరించుడు. చెప్పాలి, ఇది సినిమా కాదు, ఇది సినిమా కాదు, భయపడకని చెప్పండి. సుమన్ అన్న మొన్న ఇక్కడికి మందమరికి వస్తే ఆయననే ఫోటో దిగుతాడు సాల్వ్ వేసుకుంటా. ఇంత అన్యాయం జరుగుతుంది. మాకేం చేయకపోయి కేసీఆర్ మా భూములు మాకు వదిలేయాలంతే. రైట్. మీరు మీరు మీ వాళ్ళకు మీరందరికీ కూడా ధైర్యం చెప్పుకోండి అమ్మా, ఎవరికి బెదరాల్సిన అవసరం లేదు. హక్కు పరంగా అన్ని ఆధారాలు మీ పక్కన ఉంటే మనమే రాజ్యాంగ వ్యవస్థ. ఈ మనం గణతంత్ర దేశం, ప్రతి ఒక్క పౌరుడు ఒక రాజ్యాంగ వ్యవస్థ. మనం కట్టే పన్నుల ద్వారానే ఈ అధికారులకు కానీ వాళ్ళకి జీతాలు పోతాయి, ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు. సో మన ఇబ్బందులు, మన సంక్షేమం, మన అభివృద్ధి చూడడానికి వాళ్ళు మన సేవకులు ఉన్నారు. అందుగురించే భయం తీసేయండి, కానీ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆధారాలతో ఎదుర్కోవాలి. భయాలు తీసేయండి. మీరు ఎక్కడున్నా ఇప్పుడు ఈ ఛానల్ మీరు చూసారు కదా, కనెక్ట్ అవుతుంది, ప్రపంచమంతా చూస్తుంది. భయం ఏం లేదు. చిన్న డేటా కార్డు ఉంటే మీరు నాకు కనెక్ట్ కావచ్చు ఎప్పుడైనా. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారమ్మా? ఇక్కడ మీకు ప్రధానంగా ఒక అంశం ఏంటంటే వీళ్ళ ఇష్యూ కాకుండా ఇంకొక ఇష్యూ ఏంటంటే వాళ్ళ భూమిని రియల్టర్లు వచ్చి ఇల్లు కూలగొట్టిరని కంప్లైంట్ ఇస్తే మందమరి పోలీస్ స్టేషన్లో
కూలగొట్టిన వాళ్ళ మీద కాకుండా ఎవరి ఇల్లు కూలగొట్టిరో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇల్లు కూలగొట్టిరు అని చెప్పేసి ఇంత దౌర్జన్యం అయితే ఎక్కడ ఉండదని నేను చెప్తామంటే ఒక రియల్ టాక్లది పరిస్థితి ఎట్లా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ఒక మాట చెప్పండి అమ్మా, నేను ఖలీల్ గారి దగ్గరికి ఈ అడ్వకేట్ల చట్టం ఉన్న డాక్టర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టులపై దాడులు తెలంగాణలో అంటే ప్రశ్నించే గొంతులను ఈ విధంగా అణిచివేస్తాం, బెదిరిస్తాం, జైల్లో పెడతాం, లేకపోతే గన్ను పెట్టి ఏం సినిమా అనుకుంటున్నారా? గన్ను పెట్టి వాడితే దే హ్యావ్ టు ఆన్సర్. ఏమైనా చెప్పదలుచుకున్నారమ్మా? ఖలీల్ గారి దగ్గరికి పోతాను నేను. మాకు న్యాయం జరగాలి, ఎక్కడికి పోయినా కానీ న్యాయం జరుగుతలేదు. మాకు ఖచ్చితంగా మీరు దగ్గర ఉండి న్యాయం చేయాలి సార్. మీరు ఎప్పుడైనా కనెక్ట్ కాండి, మీకు న్యాయం జరిగే వరకు నేను షో చేస్తూనే ఉంటా. సరే సార్, మాకు అదొకటే కావాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారే రెవెన్యూ శాఖ మంత్రి, లా అండ్ ఆర్డర్ కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. వారి దృష్టికి పోయి మీకు న్యాయం జరిగే వరకు, ఇట్లా మీ వకీలు మీ తరఫున కొట్లాడుతుంటే కూడా జైల్లో పెట్టే వరకు ఏది వదలకుండా మనం కొట్లాడదాం. ఇక పోలీసు కూడా ఏ విధంగా సివిల్ డిస్ప్యూట్స్లో వస్తుందని ఇప్పుడు అందరూ రాస్తున్నారు, అక్కడ అదే చదువుతున్నా ఉన్నాను. సో మీరందరూ ప్రశ్నించాలి బ్రదర్. ఇప్పుడు మీరు రాసిరు, రాతపూర్వకంగా ఉన్నారు. మీరు ఆ ఏరియాలో ఒక కోర్ట్ ఆఫీసర్, చదువుకున్న వ్యక్తి, మీ తరఫున పోరాడేటప్పుడు మీరు కూడా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మీరు కూడా నిరసించే హక్కు ఉంది మీకు. ప్రశ్నించండి, అప్పుడే ఇటువంటి కిడ్నాపులు ఇవేమి జరగవు. చట్టపరంగా న్యాయ విచారణ జరగండి, ఆధారాలతో ఎవరికి న్యాయం జరగాలన్నా జరుగుతుంది. 1/70 దాన్ని ఎట్లా అతిక్రమిస్తారో ఇప్పుడు ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా జవాబు చెప్పాల్సి అటువంటి పరిస్థితి ఈరోజు తెచ్చుకున్నారు ఈ కేసు ద్వారా. డెఫినెట్గా అమ్మ మీ వెంట ఉంటాం, మీరు ఎక్కడున్నా కనెక్ట్ కావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఖలీల్ సాబ్ పానహాన్ ఉన్నది సార్, ఆయనకి ఏం జరగకుండా చూడాలి. మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి నిజాలే మాట్లాడదాం, మా దగ్గర అబద్ధాలు ఏం లేవు, మేము న్యాయంగా పోరాడుతున్నాం. మేము అందుగురించే మీ లాయర్ సాబ్తో కూడా మన వాంగ్మూలం కూడా ఇప్పించినాం. ఇదేమి సినిమా కాదమ్మా, ఎవడంతా వాడు తీసుకుపోయి చంపడం, గన్ పెట్టడం. దానికి ఇప్పుడు అథారిటీ కూడా చూపించాం. పోలీసులపై కూడా మీరు కంప్లైంట్లు ఇవ్వచ్చు, అది మీకు ఆన్లైన్లో స్క్రీన్లో కూడా వచ్చింది. ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ ప్రతి ఏరియాలో మీరు ప్రశ్నించండి. ఎవరు అథారిటీ, పోలీసులపై మేము ఎక్కడ ఇవ్వాలి కంప్లైంట్ అని నిలదీయండి. చట్టపరంగా ఇవి మనకు హక్కులు. ఇవి అందరూ పోలీసులు అట్లా ఉంటారని అనుకోకండి అమ్మ. ప్రతి చోట కొందరు ఉంటారు, కొందరు అట్లా ఉంటారు. అది కూడా చట్టబద్ధంగా మనం వాళ్ళకు కూడా మంచి బుద్ధి రావాలని కోరుకుందాం. అది కూడా మీరు ఖలీల్ సాబ్ చెప్పండి అమ్మా. వాళ్ళు సార్లు అధికారంలో ఉన్నారు కదా సార్, లేదమ్మా, గరీబోళ్ళని చూడడానికే వాళ్ళ అధికారంలో ఉన్నది పోలీసులు. అన్యాయంగా గిరిజనులు కానీ ఇబ్బందులు పడేటువంటి వాళ్ళను డెఫినెట్గా అమ్మా వాళ్ళు రైట్, డెఫినెట్గా అమ్మా మీ వెంట ఉంటాం మేము. బోలియా ఖలీల్ సాబ్, ఎండ్ కరియే. యా సాబ్ బోలి. జరిగిపోయింది అండి. ఇప్పుడు ఏమి జరగాలో దాని గురించి ఆలోచించాలి. అదే ఇప్పుడు చెప్పినట్ల ప్రస్తుతంలో న్యాయం కోరుకుంటున్నారు ఈ వెంకటేష్ గారు, మరి వాళ్ళ క్లయింట్. అయితే నేను ఒక సలహా చెప్తున్నా, ఇటువంటి పరిస్థితుల్లో దిస్ ఇస్ ఎ ఫిట్ కేస్ టు అప్రోచ్ సుప్రీం కోర్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ టు అదర్ స్టేట్. ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగాలంటే కష్టమే ఉంటుందండి. అందుగురించే మీరు సుప్రీంకోర్టుకి ఒక అర్జీ పెట్టుకొని దీనికి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. వేరే రాష్ట్రానికి, దగ్గర ఉన్న చుట్టుముట్టు రాష్ట్రానికి చేసేస్తారు. అక్కడ మీ కేసు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అక్కడ విచారణ జరుగుతుంది. ఈ ఒత్తిడి ఉండదు. ఈ ఒత్తిడి ఎప్పుడు దాకా ఉంటుంది, ఈ ప్రభుత్వం ఉన్న అంత రోజులు ఉంటూనే ఉంటుంది. అందుగురించే మీరు సుప్రీంకోర్టుకి అతి తొందరగా వెళ్ళిపోయి అక్కడ అర్జీ పెట్టుకొని మీ మొత్తం కేసు, మరి వెంకటేష్ గారు మీద ఏదైతే దౌర్జన్యం జరిగిందో అవి అన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురండి. అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తాయి మీ ఫేవర్లో. కేసు ట్రాన్స్ఫర్ అయిపోతుంది వేరే రాష్ట్రానికి, మహారాష్ట్ర కన్నా పోతుంది, లేకుంటే ఈ బెంగళూరు కన్నా వెళ్ళిపోతుంది. దాని తర్వాత అక్కడ విచారణ జరుగుతుంది, మీకు న్యాయం జరగడానికి అవకాశం ఉన్నది. లేకుంటే కోర్టు అయితే న్యాయం చేస్తుంది, కానీ కోర్టు దగ్గర మీరు అప్రోచ్ చేయాలంటే ఎన్నో బాధలు వస్తాయి. ఆ బాధలు ఉంటూనే ఉంటాయి. దానితో తప్పించుకోవాలంటే మీరు ట్రాన్స్ఫర్ తీసుకోవాలని నా ఒక సలహా మీకు. ఇప్పుడు జరిగిపోయిన అన్ని విషయాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురండి. రైట్. అడ్వకేట్ల మీద దాడులు, దాన్ని ఏమంటారు ఖలీల్ గారు?
ఈ విధంగా కిడ్నాపులు చేయడం, అడ్వకేట్లను బెదిరించడం? చట్టం తీసుకొని వస్తున్నాం సార్. అది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినప్పటికీ కానీ పోలీస్ ఇండిపెండెంట్ ఉండాలి, కానీ అట్లా లేదు రాజ్యాంగంలో. ఇది ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నది, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేట్ కి ఉన్నది. స్టేట్ లో ఏదైతే రోల్ ఉన్నదో పొలిటికల్ పార్టీది వాళ్ళకి ఇల్లు కట్టుబడి ఉండేది వస్తుంది, లేకుంటే ఉద్యోగం ఊడిపోతుంది. రైట్. పోలీసులు కూడా మానవులే, ఎట్లా చెప్తే అట్లా గుమాయితాలు లాగా వినేది ఉంటుంది. రైట్. ఇది మొత్తం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోనే జరుగుతున్నదండి. ఇది మొత్తం దోపిడీలు, దొంగతనాలు, ల్యాండ్ గ్రాబింగ్స్, దిస్ ఆల్ ఈస్ హ్యాపెనింగ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ క్రైమ్స్. ఇప్పుడు ఇటువంటి ఎప్పుడు ప్రజలు కూడా వచ్చే ఎలక్షన్ లో చూసుకోవాలి. ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో, మళ్ళీ ఈ దోపిడీల విషయంలో, ఈ మాఫియా విషయంలో చూసుకొని నెక్స్ట్ చేంజ్ ఆఫ్ పవర్ ఉండాలి, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ నెసరీ అండి. రైట్, థ్యాంక్ యూ. జయ వింధ్యాల గారు, లాస్ట్ మీరు ఎండ్ చేద్దరు. వెంకటేష్ గారు, మేడం, ఈ విధంగా అడ్వకేట్లను తమ బాధ్యతలను నిర్వహించకుండా అమాయకులైనటువంటి ప్రజలు వాళ్ళ హక్కు, స్వతంత్రంగా వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ ఆస్తిని వారు అనుభవించకుండా ఈ విధంగా వ్యవస్థలు తయారైతే ఎట్లా? దీన్ని ఒక మాటలో చెప్పండి మేడం. ఎందుకో మనకు గౌడ్ గారు కనెక్ట్ కాలే, వారు కనెక్ట్ అయితే ఇంకా బాగుండేది. హైకోర్టు అసోసియేషన్ అగ్నేష్ కుమార్ అని ఒక కేసు ఉంది. దాంట్లో ఏంటంటే పార్ట్ 1A బిలో 7 years ఉన్నటువంటి కేసెస్ మొత్తం కూడా పార్ట్ 1A ఇవ్వాలనేది ఉంది. దాన్ని పోలీసులు అతిక్రమించారు. దీని మీద కూడా ఈ కోర్స్ అనేది అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పార్ట్ 1A ఇవ్వకుండా అక్రమంగా కిడ్నాప్ చేసి ఎత్తుకోవడం, ఈ విధంగా ఏంటంటే లాను వాళ్ళ చేతిలోకి తీసుకోవడం, అదేవిధంగా పార్ట్ 1A ఇవ్వకపోవడం అనేది కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కింద వస్తుంది. ఇవన్నీ కూడా పర్సనల్ చేయాలంటే ఒక ఆలోచన వస్తుంది. అదే కోర్సు కూడా ఏంటంటే ఇట్లాంటి పేపర్ వచ్చినప్పుడు సుమోటంగా తీసుకొని అసలు కంటెంట్ ఇష్యూ అనేది ఎందుకు చేయలేకపోతుంది అనేది కూడా ఇక్కడ ఒక ఆలోచన అనేది మొదలైంది. ఇవన్నీ కూడా ఇట్లాంటి షోలు చేయడం ఏంటంటే కోర్టు దృష్టి కూడా వెళ్తే కంటెంప్ట్ కేసు కూడా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆ సిచ్యువేషన్ లో వెంకటేష్ కేసు కనిపిస్తుంది కాబట్టి ఈ అగ్నేష్ కుమార్ కేసులో ఏదైతే పార్ట్ 1A ఇవ్వాలనుందో దాని పరిధిలో పోలీసుల మీద కంటెంప్ట్ కేసు ఇష్యూ చేయాలని కూడా ఒక డిమాండ్. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మందమర్రిలో ఉన్నటువంటి 170 అనే యాక్ట్ ఒక పకడ్బందీగా ఒక అవసరం ఉంటే అక్కడ కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలతో అధికారులతో కమిటీ వేసి అసలు ఏ భూములు ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైనవి, ఎవరెవరి చేతుల్లో ఎట్లయినా మారినాయి, ఈ రోజు ప్లాట్ చేసేసి ఎట్లా అమ్ముకుంటున్నారు, ఇప్పటివరకు అమ్మినటువంటి ప్లాట్ల డబ్బులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ట్రెజరీకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత మీద ఉంది. ఎందుకంటే 170 అనేది ట్రైబల్ సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఈ రోజు అక్కడ ఉన్న నాకు అమ్ముకుంటున్నారు, సొంత స్టేట్ వెల్ఫేర్ గా సొంత వెల్ఫేర్ చూసుకుంటున్నారు. కాబట్టి అక్కడ అమ్మబడినటువంటి భూములకు సంబంధించిన డబ్బులన్నీ కూడా రికవరీ జరగాలి, గవర్నమెంట్ ట్రెజరీకి వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్నటువంటి 170 అనే చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. దాన్ని ఎంతటి వాళ్ళైనా సరే, ఈవెన్ పోలీస్ కానీ ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఎవరైనా సరే దాన్ని అతిక్రమించినటువంటి వ్యక్తులను ఇమీడియట్ అరెస్ట్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాకు వాళ్ళకి భూమి కడగదా ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళ భూములకు వాళ్ళు అంటే ఒక నిర్భయంగా వెళ్ళి పంట చేసుకునేటట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. రైట్, రైట్ మేడం. వెంకటేష్ గారు ముగించండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు లాస్ట్కు? ఎన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేసినా మేము భయపడి వెనక్కి పోవడానికి లేము. ఖచ్చితంగా నన్ను నమ్ముకున్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు, వాళ్ళని గెలిపించేంత వరకు కొట్లాడుతూనే ఉంటాము. యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే 170 యాక్ట్ ఉందో దాన్ని ఎవరైతే వీళ్ళు వైలేట్ చేస్తున్నారో దాని మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకునేలాగా స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఆల్రెడీ కన్సర్న్ అథారిటీస్కి లెటర్ పెట్టి ఉన్నాము. దాన్ని కూడా లీగల్గా కొట్లాడడానికే మేము రెడీగా ఉన్నాము. అంతేగాని వీళ్ళు భయపెట్టిస్తే బెదిరిస్తే వెనక్కిపోవడానికి మేము లేము. ఇట్లాంటి విషయాల్లో న్యాయవాదులందరూ ఐక్యంగా ఉండి నాలాంటి బాధితులకు సపోర్ట్గా ఉండి అడ్వకేట్ ప్రొటెక్షన్ కోసము ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఏదైతే అడ్వకేట్లను ఇలా చేస్తుందో
అక్రమంగా చేస్తుందో, ఇట్లా ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమం కేసులు పెడుతుందో, ఇట్లాంటి విషయాల పట్ల గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రజల వద్ద ఎండగట్టాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. సూటిగా, ఎందుకంటే పొన్నం అశోక్ గౌడ్ గారు ఎందుకు జాయిన్ కాలేదో నేను చాలాసేపటి నుంచి అడుగుతా ఉన్నవారు. వారికి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ స్టేట్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు కూడా మెంబరే కదా? అవునండి, యాక్చువల్గా ఒక అడ్వకేట్, యాజ్ ఏ యంగ్ అడ్వకేట్గా ఇట్లాంటి విషయాలప్పుడు మాకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. మాకు మద్దతు తెలిపి మాకు సపోర్ట్గా ప్రభుత్వం కానీ పోలీసుల తీరుని కానీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ముందైనా అట్లా సహకరిస్తారు, మాకు మద్దతుగా నిలబడతారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. వండర్ఫుల్. చాలామంది ఆఫీస్ ఆఫ్ ఐటీడీఏ ఉత్నూర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ కరప్షన్ బై కొల్యూడింగ్ విత్ మాఫియా, పోలీస్ ఇంటర్ఫియరింగ్ ఇన్ సివిల్ డిస్ప్యూట్స్. డెఫినెట్గా మీరు చెప్పినవన్నీ కూడా తీసుకొచ్చాము. అందుగురించే ఈరోజు ఈ షో ద్వారా మొన్న కూడా బివి ఆచార్య గారు 5 times అడ్వకేట్ జనరల్ కర్ణాటక, జయలలిత కేసు కూడా డీల్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్ వారు చాలా స్పష్టంగా హైకోర్టు ఇన్హరెంట్ స్ట్రెంగ్త్, హైకోర్టు అనగానే తనకు తను సంతరించుకున్నటువంటి హక్కు పర్సనల్ లిబర్టీ, ఆ పర్సనల్ లిబర్టీకి అనుగుణంగా హైకోర్టులు పనిచేయాలి, సుప్రీంకోర్టు కూడా దాంట్లో జోక్యం చేసుకోకూడదనే ఒక మంచి ఉదాహరణతో ఒక షో కూడా చేయడం జరిగింది. అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రతి రాష్ట్రంలో హైకోర్టులు, ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు జరిగిన ఉదంతాలు కాబట్టి తెలంగాణ హైకోర్టు సువమోటోగా తీసుకోవాలి. ఇట్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అండ్ ఇట్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ ఎ కోర్ట్ ఆఫీసర్ ఫ్రమ్ నాట్ బీయింగ్ అలౌడ్ టు డ్యూలీ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్. ది అదర్ డే వీ హ్యావ్ షోన్ హౌ ఎ జర్నలిస్ట్ ఈజ్ ఆల్సో బీయింగ్ కిడ్నాప్డ్. Journalist also is trying to duly discharge his duties. They are not allowing them by kidnapping, మళ్ళా కేసెస్ ఫ్రేమ్ చేసి జైల్లో పెట్టడం ద్వారా తన బాధ్యతలకు అడ్డంకంగా ఈ ప్రభుత్వ వ్యవస్థలే వస్తున్నందుకు పర్సనల్ లిబర్టీ కానీ వీటన్నిటిపైన ఒక హక్కు అన్నది రాష్ట్ర హైకోర్టుల పరిధిలో ఉంది కాబట్టి సువమోటోగా ఇటువంటివి స్వీకరించి పోలీస్ అథారిటీ మీరు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో హైకోర్టు హెస్ పాస్డ్ అన్ ఆర్డర్ టు ఇన్స్టిట్యూట్ పోలీస్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ సచ్ కంప్లైంట్స్. వేర్ ఇస్ దట్ అథారిటీ? హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకోవాలా? ఎందుకంటే కేవలం ధిక్కరణ ఎదుర్కోవడానికే టు అవాయిడ్ కంటెంప్ట్ దే జస్ట్ గేవ్ ఏ జీవో అనేది ఇప్పుడు మనం చూసాం వార్తలు. అవి లేనందుకు కూడా ఇట్లా ఇష్టారాజ్యంగా కావడం, జైల్లో అడ్వకేట్ను జైల్లో పెట్టడం ద్వారా, జర్నలిస్టులను జైల్లో పెట్టడం ద్వారా, ప్రశ్నించే గొంతులను జైల్లో పెట్టడం ద్వారా, తప్పుడు కేసులు చూపించి వాళ్ళను ఇబ్బంది పెట్టడం ద్వారా, కోర్టు చుట్టూ తిప్పడం ద్వారా సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మేము ఈ 1/70 ఏదైతే గిరిజనుల పోడు భూముల కోసం కొట్లాడుతూ ఉన్నారు అటువంటి గిరిజనుల భూములలో కూడా రియల్ ఎస్టేట్ చేసి కోట్లు సంపాదించుకుంటామంటే మీరు చేసిన తప్పిదమే. ఈరోజు ఇది పబ్లిక్ ఇష్యూ అయింది, స్టేట్ ఇష్యూ అండ్ నేషనల్ ఇష్యూ కూడా. పార్లమెంట్ కూడా ఈరోజు రన్ అవుతుంది కాబట్టి పార్లమెంట్లో కూడా ఈ 1/70 గిరిజన హక్కులు, ఎందుకంటే ఫారెస్ట్ ఇవన్నీ కూడా వాటి కిందికి కూడా వస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి, పార్లమెంట్ కూడా దీనిపై తక్షణంగా ఇమ్మీడియట్గా దీనిపై చర్యలు తీసుకోవాలా. ఆ భూములను, అటవీ ప్రాంతాన్ని, గిరిజనులు హక్కులను కాపాడాలా. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కార్తీక్ వాళ్ళ అమ్మ వాళ్ళ హక్కులు చట్టపరంగా తాత ముత్తాతల నుంచి వాళ్ళు ఆ 3 ఎకరాల భూమిలో వారు జీవనాన్ని గడుపుతున్నటువంటి భూమిని కూడా ఆక్రమించి రాజకీయ నేపథ్యంతో అధికారుల అండతో వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పూనుకున్నా ఆ చట్టం తన పరిధిలో వారిని శిక్షించాలి. కానీ మాకు అన్యాయం జరిగిందని పోతే ఆ కోర్ట్ ఆఫీసర్ను వాళ్ళను ఈ విధంగా చిత్రహింసలకు గురి చేయడం, 1/70 దాన్ని అతిక్రమించడం ఎంతవరకు సబబు? అదేవిధంగా అడ్వకేట్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కానీ మిగతా సంబంధిత శాఖలన్నీ కూడా ఒకటి కావాలా. వామన్ రావు గారి హత్య తర్వాత మళ్ళీ వరుసగా ఉదంతాలు జరుగుతున్న క్రమంలో వారు ఖలీల్ గారు చెప్పినట్టు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఐ థింక్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ది ఆఫింగ్. దానికి ముందు ఈ విపరీతమైనటువంటి ఈ చేష్టలు కోర్ట్ ఆఫీసర్స్పై జరగకుండా ఉండడానికి మీరు తక్షణమే కంకణం కట్టుకుంటే తప్ప. ఎందుకంటున్నానంటే ఒక కోర్ట్ ఆఫీసర్కు ఆ పరిస్థితి ఏర్పడితే మాలాంటి సామాన్యులను కోర్టులో ఎవరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు, ఎవరు కాపాడతారు? ఇది కూడా సామాన్య ప్రజలకు డైరెక్ట్లీ ఇబ్బంది కలిగేటువంటి చర్య కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ స్టేట్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్తో పాటు సంబంధిత శాఖలన్నీ కూడా ఒకటిగా కదిలి రావాలి. ఇది కేవలం ఒక అడ్వకేట్ సమస్యనే కాదు, వ్యక్తి స్వేచ్ఛ, పర్సనల్ లిబర్టీ స్వేచ్ఛ,
తద్వారా సామాన్యులకు న్యాయం జరగనటువంటి విధంగా ఇటువంటి అంశాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ముందుకు పూనుకొని రావాలా. ఎప్పటికీ కూడా డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్, సిటిజన్స్ డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్, ఎన్విరాన్మెంట్ పీపుల్ ప్రజల చెంత ఉంటుంది. ఎక్కడున్నా మీరు కనెక్ట్ కావచ్చు. కాకపోతే వ్యక్తిగత ద్వేషాలు లేవు, పార్టీలు కానీ సంస్థల పట్ల శత్రుత్వం లేదు. అంశానికి చట్టం, రాజ్యాంగం ఆధారం. దీన్ని అందరూ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ కూడా చేయండి. అదేవిధంగా యంగ్ అడ్వకేట్స్ వెంకటేష్ లాంటి వారిని ఇప్పటికైనా పోలీస్ శాఖకు మా వినతి, తప్పు చేసిన వారిని మీరు చట్టరీతి, అది కూడా చట్టరీతి యాజ్ పర్ రూల్ ఆఫ్ లానే వారిని శిక్షించే ప్రయత్నం చేయండి. ఇటువంటి ప్రజల పట్ల స్నేహభావంతో ఉండి హక్కుల పట్ల పోరాటం చేసే వాళ్ళను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అందరూ తప్పుకుంటారు. విధిగా మీరు కోర్టుకు తిరగాల్సింది మీరే కాబట్టి అది మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే వ్యక్తిగత ద్వేషాలు, పార్టీల పట్ల ఇవి మీకు ఉంటే లోపల పెట్టుకోండి. కానీ అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలు కట్టే పన్నుల ద్వారానే అటువంటి రాజ్యాంగ వ్యవస్థ ప్రజలు కాబట్టి ఆ వ్యవస్థకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని మరొక్కసారి గుర్తు చేస్తూ, ఇటువంటి అంశాలు మరొకసారి రాకుండా మంచి ఉద్దేశంతో, మంచి భావనతో గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మాత్యులు, వారే విపత్తు నివారణ శాఖ మాత్యులు కూడా కాబట్టి తక్షణమే 1/70పై ఒక మంచి నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం తీసుకోండి. మీరేదైతే దళిత బంధం చెప్తున్నారో, ఇప్పుడు ఇక్కడ అడవులు చుట్టుపక్కల పోడు భూములు చూసాం అప్పుడు ఆదిలాబాద్ నుంచి ఇక్కడ, అదే పరిస్థితి ఇప్పుడు చెన్నూరు, మంచిర్యాలలో కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని, అదేవిధంగా నిష్పక్షపాతంగా ఇండిపెండెంట్ ఇంపార్షియల్ ఎంక్వైరీ వెంకటేష్ గారిని ఎవరు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, చట్టపరంగా వారిపై కూడా చర్యలు ఉండాలని వారు కోరుకుంటున్నారు. దానిపై కూడా మీరు ఒక కమిటీని ఏర్పాటు చేసి పారదర్శకంగా, జవాబుదారితనంతో మీరు ఆ ఎంక్వైరీని కూడా పూర్తి చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా రూల్ ఆఫ్ లా ఆఫ్ ది ల్యాండ్, ఇక్కడ ఉన్న చట్టము వారిని శిక్షిస్తుందని ఒక భరోసా ప్రజలకు కల్పించాల్సినటువంటి బాధ్యత సగటు పాలకపక్షం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందని మరొకసారి గుర్తు చేస్తూ, థ్యాంక్ యూ ఆల్. డెఫినెట్గా అమ్మ మీ ఎంబడే ఉంటాం. భారతదేశంలో ఉన్న వారందరికీ సుఖ నిద్ర, శుభరాత్రి. దేశ విదేశాల్లో ఉన్న వారందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, జంధ్యాల మేడం.